हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। दत्त ओम साई राम, हरि ओम साई राम, दत्त ओम साई राम, हरि ओम साई राम। दत्त ओम साई राम, हरि ओम साई राम, दत्त ओम साई राम, हरि ओम साई राम। दत्त ओम साई राम, हरि ओम साई राम, दत्त ओम साई राम, हरि ओम साई राम। दत्त ओम साई राम, हरि ओम साई राम, दत्त ओम साई राम, हरि ओम साई राम। गुरु ओम साई राम, हरि ओम साई राम, गुरु ओम साई राम, हरि ओम साई राम। गुरु ओम साई राम, हरि ओम साई राम, गुरु ओम साई राम, हरि ओम साई राम। गुरु ओम साई राम, हरि ओम साई राम, गुरु ओम साई राम, हरि ओम साई राम। गुरु ओम साई राम, हरि ओम साई राम, गुरु ओम साई राम, हरि ओम साई राम। शक्ति ओम साई राम, हरि ओम साई राम, शक्ति ओम साई राम, हरि ओम साई राम। शक्ति ओम साई राम, हरि ओम साई राम, शक्ति ओम साई राम, हरि ओम साई राम। शक्ति ओम साई राम, हरि ओम साई राम, शक्ति ओम साई राम, हरि ओम साई राम। शक्ति ओम साई राम, हरि ओम साई राम, शक्ति ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम, हरि ओम साई राम। शक्ति ओम साई राम, हरि ओम साई राम, शक्ति ओम साई राम, हरि ओम साई राम। शक्ति ओम साई राम, हरि
శక్తి ఓం సాయిరాం హరి ఓం సాయిరాం శక్తి ఓం సాయిరాం హరి ఓం సాయిరాం శక్తి ఓం సాయిరాం హరి 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 ఓం సాయిరాం చాలా భయంకరమైన ప్రశ్నలు చేశాము. అప్పుడు వాళ్ళు తరచూ ఒక మాట అనేవారు, ఎవరైతే అడవుల్లో తిరుగుతారో అంటే ఇలాంటి యాత్రలు చేస్తారో ట్రెక్కింగ్లకు వస్తారో వాళ్ళ జీవితం మారిపోతుంది అని చెప్పేవాడు. అది మాకు అనుభవం అయింది. అనుభవం తర్వాత తెలిసింది అర్జునుడు వానప్రస్థం తర్వాతే జగత్ వీరుడయ్యాడు. అదే మన ఎగ్జాంపుల్. మరి ఈరోజు బాబాజీ గారు వారి పరిక్రమను పూర్తి చేసి మీరు చూడండి, అర్జునుడు చిన్న వయసులోనేమో ఒకలా ఉన్నాడు, తన యాత్ర పూర్తయిన తర్వాత ఇంకోలా ఉన్నాడు. అంటే బాల్యంలో ఉన్న అర్జునుడు ఏకలవ్యుడు ఏలు తీసుకున్నాడు, అంత సంకుచితత్వంతో ఉన్నాడు. అదే అర్జునుడు యుద్ధరంగంలో మోకాళ్ళ మీద నిలబడి శత్రువుని చంపొద్దని ఏడుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. చూడండి ఎంత తేడాను. యాత్ర చేయకముందు ఉన్న అర్జునుడు, యాత్ర చేసిన తర్వాత ఉన్న అర్జునుడు. ఆ డిఫరెన్స్ ప్రతి మనిషిలో ఇస్తుంది. మరి మనందరం అలా వెళ్ళలేం కాబట్టి బాబా గారు మన తరఫున అలా వెళ్ళారు. కానీ మనందరం కూడా అలా వెళ్ళొచ్చు. బాబా గారిలో మనం సన్నిహించాలి కాబట్టి మరి 40 రోజులు ధ్యానం చేస్తే, మరి 40 రోజులు మౌనంలో ఉంటే మనం కూడా ఆ పరిక్రమం చేసినట్లే. వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టి మరి వారికి ఈరోజు ఎక్కువ సమయం ఇచ్చి వారితో పాటు మనం కూడా ఒకసారి అలా తిరిగొద్దాం. వారి అనుభవాలు అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసినది మామూలుది తీర్థయాత్ర కాదు, టూరింగ్ యాత్ర కాదు, అత్యంత కఠోరమైనది. అది మనం ఫస్ట్ వినబోతున్నాం. అది మన అదృష్టం. అది ఒకసారి వారికి థ్యాంక్స్ చెప్తాం. ఒక 40 రోజుల ధ్యాన యజ్ఞం, మరి 4 మాసాల పాదయాత్ర ఒక యజ్ఞంలా నిర్వహించుకుని 2 ముగింపోత్సవం ఇక్కడే ప్రారంభమై ఇక్కడ కావడం చాలా యాదృచ్ఛికం. అయినా ఒక అద్భుతమైన దివ్యానుభూతి అందరికీ రావాలని ఆకాంక్షిస్తూ రమణ గారిని ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మరి ఈ నర్మదా నది పరిక్రమణ దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడి నుంచే మొదలై, నాకు ఇది విషయం, ఇక్కడి నుంచే మొదలై మళ్ళీ ఇక్కడ ముగించుకోవడం అనేది గొప్ప ఒక సంఘటన. సో గురువు గారికి అభినందనలు తెలుపుతూ మరి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ బాబా గారి సందేశం తీసుకుని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మేడం జగదీశ్వర్ గారు. వేదానంద బాబాజీ గారికి, ధ్యాన మిత్రులందరికీ, జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనందరము మరి బాబాజీ పక్కన ఉండడం, బాబాజీ సారథ్యంలో మనం ఈరోజు ధ్యానం చేయకపోవడం, ఆయన అనుభవ జ్ఞానం వినడం మనందరి అదృష్టం. మరి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం వింటూ మనం కూడా అంత అద్భుతమైన వారి యొక్క పాదయాత్రలో పాల్గొనే అవకాశం మనకిచ్చిన మహనీయుడికి అభినందనలు తెలియజేసుకుంటూ వారి యొక్క జ్ఞానాన్ని మనం పంచుకుంటాం.
ఈనాటి కార్యక్రమానికి చేసిన ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు. ఈరోజు ఈ సనాతన ధర్మ ప్రచారానికి మరలా గౌరవం పునర్వైభవం వచ్చే ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ దేశాన్ని పరిపాలించే రాజు ఈ ధర్మాన్ని పాటించేవారు అవుతారో ప్రజలందరూ కూడా ఆ దిశ వైపు చూస్తారు. ఈరోజు నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ ధర్మ ప్రచారాన్ని హేళన చేసే వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని ముఖ్యంగా అవహేళనకు గురవుతున్న దశలో మనకు ఒక గొప్ప యోగీశ్వరుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. వారి తర్వాత ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో ప్రపంచానికి ఏదైతే అవసరమో, ఏ విధానాలు అయితే అవలంబిస్తే ఆ ప్రపంచ శాంతిని మనం పొందుతామో, ఆ శాంతిని ఇక్కడి నుంచే, ఈ దేశం నుంచే అన్ని ప్రాంతాలకి ప్రచారమైంది. మరి అటువంటి ఇలాంటి మహనీయులందరూ కూడా మరి భావి పౌరులందరికీ కూడా మార్గదర్శనం చేయవలసిన బాధ్యత వారి మీద ఉంది. ఇలాంటి యాత్రల ద్వారా వారు పొందిన అనుభవం ద్వారా, మరి వారు పొందిన జీవితంలో వారు సాధన ద్వారా పొందిన అనుభవాలు మనందరికీ మార్గదర్శనం చేసే ఆ భాగ్యం మనకి దొరికింది. ముఖ్యంగా ఇంత సాహస యాత్రని వారి అనుభవం విన్నాను నేను. 3200 కిలోమీటర్లు నడవడం అంటే ఆ కాళ్ళు సహకరించలేదు, సరైన ఆహారం లేదు, మంచి చలి ప్రాంతం. ఆ సమయంలో వారు అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించి మరి ఇప్పటి వరకు సుమారు 4 రాష్ట్రాలు దాటి ఆ నర్మదా పవిత్రమైన నది ఆ పరిక్రమణ పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. వారు ఆ వయసులో వారంత శక్తితో ఈ యాత్రని పూర్తి చేసి ఒక పవిత్రమైన గంతో సుమారు ఒక 60-70 మంది మహాయోగీశ్వరులు వారు కలిశారని చెప్పారు. వారందరిలో ఎన్నో అనుభవాలు పంచుకున్నారు స్వామీజీ. ఈరోజు గతంలో చూసిన స్వామీజీ కంటే ఇంకా భిన్నంగా వారు మరి మనకి కనిపిస్తూ ఉన్నారు. వారిలో ఎంతో పరివర్తన, మరింత స్పష్టత వారు పొందినట్టుగా నాకు అనిపించింది స్వామీజీతో మాట్లాడిన తర్వాత. అలాంటి మహనీయుని ఈరోజు మనం ఈ విశాఖపట్నం మనమందరం ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆ మహనీయుడికి సన్మానం చేసుకుని వారి సందేశం వినే భాగ్యం రావడం నిజంగా మనందరి అదృష్టం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. త్రిధామ సుందరానంద చిన్మయీ స్వాత్మదేవత జగచ్చిత్ర మహాదర్శమయీ విజయతే సదా. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో పరివేష్టికులైనటువంటి సద్భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమోవాకములు తెలియజేసుకుంటూ తన ఎదను నర్మదా నది ఆ వైభవంతో సంగమింపచేసినటువంటి పావనమూర్తి హిమాలయ యోగి అయినటువంటి పరమ పూజ్యపాదులు శ్రీ వేదానంద బాబాజీ వారి జ్ఞాన చరణములకు ప్రణతులు సమర్పించుకుంటూ తలమే బ్రహ్మకునైన ఈ నగమహత్వం బెన్న అంటాడు మను చరిత్రలో. ప్రవరాక్షుడు అంటాడు హిమాలయ పర్వతాలను చూస్తూ ప్రభాత సూర్యుడి యొక్క కిరణాల కాంతికి బంగారంలా మెరిసిపోతున్నటువంటి హిమపర్వత స్థలములను చూసి ఆపాదమస్తకం పులకించి తలమే బ్రహ్మకునైన ఈ నగమహత్వం బెన్న అంటాడు. అంటే హిమాలయ పర్వతం గురించి వర్ణించాలంటే బ్రహ్మకు కూడా, సృష్టి చేసిన బ్రహ్మకు కూడా సాధ్యం కాదంటాడు. అలాంటి హిమాలయ పర్వత గుహలలో తన హృదయ కుహరంలో ఆ పరమేశ్వరుని ప్రతిష్ఠింప చేసుకుని సాయినాథుడు వారిని సద్గురువుగా భావన చేసి విఠలామృతమున్ గ్రోలితిన్ అటులను గ్రోలిన అమృతమున్ ఆస్వాదింతున్ కఠిన ఎదలను కరిగించిన విఠలుడే వింతకు వివరము విప్పిన తోడనన్నట్లు విజయవాడ కృష్ణానది తీరాన గంగ పొంగులాగా దత్తతత్వంలో ప్రకాశించినటువంటి విఠలానంద సరస్వతి మహారాజు శిష్యులు వారు. అట్టి విఠలానంద మహారాజు స్వామి వారికి ప్రణతులు సమర్పించుకుంటూ హిమాలయ పర్వతం దగ్గర ఉంటూ ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు సంచరించారు. ఎందుకంటే గంగ ప్రవహించేది ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించినప్పుడు
మన జీవితాలు పావనగంగగా మారుతాయి. వాళ్ళు అనుభవించినటువంటి అనుభవ జ్ఞాన సారాన్ని మనకు అందిస్తే మన జీవన క్షేత్రాలు సస్యశ్యామలమవుతాయి, శ్యామలమయమవుతాయి. శ్యామసుందరుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి వాళ్ళ అనుభవ సారవంతం చేస్తుంది మన జీవితాన్ని. ఇలాంటి భారతదేశంలో మనం పుట్టాము. పుట్టపర్తి భగవాన్ సత్యసాయినాథులు వారు అంటారు, భా అంటే వెలుగు, రా అంటే రమించి, తా తరించిన వాళ్ళు. అంటే వెలుగుతో, వెలుగు అంటే పరమాత్మ జ్ఞానంతో రమించి తరించినటువంటి సంతతి కనుక మనం అందరం భారతీయులం. పసిటి పంటలకు నీవు పాల వెళ్ళివి అమ్మ, వరువది 4 కలలకు అమ్మవు శ్రీ భారతి. అంజలిని అందుకో భారత మాత, వందనము స్వీకరించు బంగారు తల్లి. గంగా గోదావరి యమున కృష్ణ నది, గంగా గోదావరి యమున కృష్ణ నది, పుణ్య నదులు జన్మించెను నీ చల్లని ఒడిలో, పుణ్య నదులు జన్మించెను నీ చల్లని ఒడిలో. అంజలిని అందుకో భారత మాత, వందనము స్వీకరించు బంగారు తల్లి. పసిడి పంటలకు నీవు పాల వెళ్ళివి అమ్మ, 64 గడలకు అమ్మవు శ్రీ భారతి, 64 గడలకు అమ్మవు శ్రీ భారతి. అలాంటి భారతీదేవి జ్ఞాన పుష్పాల చావిని అనుభవించే భాగ్యము ఈ మహాత్ముల సాన్నిధ్యంలో మనకి ప్రాప్తిస్తుంది. గంటల తరబడి ఇంటి దగ్గర కూర్చున్న కలగని ధ్యానానుభూతి వాళ్ళని చూస్తుంటే మన హృదయానికి అనుభూతి విభూతిగా అందుతూ ఉంటుంది. అటు బాబాజీ వారు నర్మదా నది పరిక్రమణ చేసి వచ్చారు. నర్మదా నది యొక్క విస్తీర్ణం 1500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్లు ఆయన సంచరించి తన హృదయ సంచికలో నర్మదా నది తన ఎదకు అందించినటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి మహనీయమూర్తి వారు. అలా దర్శించి వచ్చిన మహనీయమూర్తిని మనం సందర్శించడం మన జీవన సౌభాగ్యంగా భావిస్తున్నాం. మన జీవితం నది లాంటిది. నది ఎప్పుడు నిదానంగా ప్రవహించదు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని మలుపులు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అడ్డంగా ఎన్ని పెద్ద పెద్ద కొండలు బండరాలు వస్తాయో తెలియదు, ఎన్ని రకాల సమస్యలు వస్తాయో తెలియదు, ఎన్ని ఉప్పెనలు వస్తాయో తెలియదు, ఉప్పొంగినప్పుడు ఎన్ని మహావృక్షాలు తనలో కలిసిపోతాయో తెలియదు. అలా ప్రవహిస్తున్న నదికి ఎన్ని మలుపులు, ఎన్ని కష్టాలు, కానీ పయనించటం, ప్రవహించటం ఆగదు. జీవితం కూడా అంతే. జీవితము దుర్భరమైనది. భరించడం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అనేక యాతనలు, అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక వైక్లభ్యాలు జీవితంలో ఉంటాయి. ఈ జీవితం నది లాంటిది. కానీ మన జీవిత నది అనేక గుణపాఠాలు నేర్పుతుంది. ప్రకృతిలో ప్రవహించిన నదిని చూస్తే, ఓహో, ఇంత మెల్లగా, ఇంత చల్లగా వర్షధార కురిస్తే ఉప్పొంగి ఆనంద తరంగాలతో ఆ మహాసాగరాన్ని సంగమించాలన్న జ్ఞానం కలుగుతూ ఉంటుంది నదిని చూసినప్పుడు. నర్మదా నది యొక్క విశిష్టత ఏమిటంటే, పరమశివుడు వృక్ష అన్నటువంటి ఒక పర్వతం మీద ఆయన తపస్సు చేస్తే, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి తపస్సు చేస్తున్నారు. ఆ పరమశివుడు తపస్సు చేస్తుండగా ఆయన శరీరంలో నుంచి జలధార పుట్టింది. పరమశివుని యొక్క శరీరం మీద నుంచి, అంటే స్వేదం, అంటే చెమట పుట్టింది. ఆయన శరీరంలో నుంచి విభూతి సుందరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దేహంలో నుంచి పుట్టింది స్వేదము, అంటే చెమట పుట్టింది. ఆ చెమట చెలించి చెలించి ప్రవహించి నర్మదగా మారింది. అంటే పరమశివుని యొక్క దేహంలో నుంచి సముద్భవించినటువంటి ఆ గంగను నర్మద అంటారు. ఆమె దేహంలో నుంచి జల రూపంలో పుట్టి కన్యకగా కనిపించింది. ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి దేవతలందరూ సమ్మోహితులైపోయారట. సమ్మోహితులై ఆ అమ్మాయిని నేను చేసుకుంటానని పోటీ పడుతున్నారు. అలా పోటీ పడుతున్న తరుణంలో పరమశివుడు చెప్పాడట. నర్మద అడిగింది, తండ్రి గారు, మీ నుంచి నేను పుట్టాను కదా, నా గతి ఏమిటి, ఎంతమంది మతులు పోగొడుతుంది నా అందం అన్నదంట. అంటే నర్మదతో స్వామి చెప్పారట, పరమేశ్వరుడు చెప్పారట, బలవంతుడు, పరాక్రమవంతుడు, సౌందర్యవంతుడు, ఎన్ని ఆపదలు తనలోకి దూకినప్పటికీ ఎక్కడ చెల్లించినటువంటి వాడు నీకు భర్త అవుతాడమ్మా, అందులో సందేహం లేదని పరమశివుడు చెబుతారు. ఇంతమంది దేవతలు పరుగులు తీస్తున్నా ఎవరికి దొరకకుండా పరిగెత్తి పరుగు లంఘించుకొని ఉత్తుంగ తరంగాలతో పశ్చిమాన ఉన్నటువంటి సముద్రాన్ని సంగమించిందట. సముద్రుడిని భర్తగా పొందిందట నర్మద.
అంటారు నదికి ఏమిటి గది అంటే సాగరం అట. నది నిదానంగా ప్రవహిస్తూనే ఉంటుంది, నది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అలాంటి నదిని మనం అడ్డుకున్నామనుకో, గోదావరి జిల్లాలో 3 పంటలు పండినట్లు మన ఎద 3 కాలాల పంట, ఆనందపు పంట పండుతుంది. అంటే నదిని అడ్డుకుంటే పరిస్థితి ఏమిటంటే, మహాత్ముల నది లాంటి వాళ్ళు, వాళ్ళ జ్ఞానం నదీ ప్రవాహం లాంటివి. దానిని మన హృదయము దోషులతో దాన్ని పట్టుకొని హృదయానికి హత్తుకొని అంతరంగంలో నిలుపుకోగలిగితే మన హృదయ క్షేత్రము ఆనందమైనటువంటి పంటను మనకు అందిస్తూ ఉంటుంది హృదయం. అందుచేతను మహాత్ములు సంచరిస్తున్నటువంటి నది లాంటి వాళ్ళు జ్ఞాన నది. అందుకు గోదావరి నదిని ఆనకట్ట కట్టలేదు అనుకోండి, ఉదాహరణకి సముద్రంలో కలిసిపోతుంది అంతర్వేది దగ్గర. ఆనకట్ట కట్టారనుకోండి, అదిగో సస్యశ్యామలం చేస్తుంది, ఆ వరి పంట భూమితో ఉంటుంది. ఎక్కడ ఆ గోదావరి తన ఎదను నేల ఖండించినప్పుడు నేల 3 పంటలతో మరింత శోభితమవుతూ ఉంటుంది, సుశోభితమవుతూ ఉంటుంది. సుజలాం సుఫలాం మరయక శీతలం అన్నారు. ఎక్కడైతే సుజలం మంచి జలాలు ప్రవహిస్తుంటాయో అక్కడ పంటలు పండుతూ ఉంటాయి. పంటలు పండితే చక్కని వంటలు, కడుపు మంటలు తీరిపోతూ ఉంటాయి మనకి. అందుకు జీవులకు ఆధారము, ప్రాణకోటికి ఆధారము జలము కనుక అలాంటి జలరూపమైనటువంటి ఆ గంగ నర్మదగా పుట్టింది. తూర్పు నుంచి పశ్చిమానికి భారతదేశ దక్షిణ అంటే మధ్య భారతదేశంలో ప్రవహిస్తున్న నది నర్మదా నది. నర్మము అంటే ఆనందం అర్థం, దా అంటే ఇచ్చేది. అంటే పిల్లల తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తారు కదా, వాళ్ళు ఎంత ప్రయోజకులు అవుతారో తర్వాత సంగతి. కానీ చిన్న పిల్లలను చూస్తే ముద్దు పిల్లల్ని, ముడిపాల పిల్లలను చూస్తే ఆనందం కలుగుతూ ఉంటుంది కదా. తన దేశంలో నుంచి పుట్టినటువంటి ఆ రుద్ర కన్యకను చూసి రుద్రుడు నీలకంఠుడైనటువంటి వాడు త్రినేత్రుడు, భాగభాగా నేత్రాన్ని కలిగి ఉన్నటువంటి పరమశివుడు పరమానంద భక్తుడయ్యాడు కూతురును చూసి. అంటే తండ్రికి ఆనందాన్ని కలుగు చేసిన కుమార్తె కనుక నర్మ అంటే ఆనందము కనుక, దా అంటే ఇచ్చేది కనుక, పరమశివునికి సంతానంగా ఆనందాన్ని ఇచ్చింది కనుక ఆమెకు నర్మదా అని పేరు వచ్చింది. అందుకు నదీ నదాలలో నదము అంటారంటే తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించింది కనుక నర్మదా నది. అలాంటి నది గురించి ఒక సందర్భంలో ప్రస్తావించుకున్నాం, మరొకసారి సందర్భాన్ని మనం చెప్పుకుందాం. రాజమండ్రి గోదావరి తీరాన తపస్సు చేసినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి దత్తావతార మూర్తి అంటారు. వారు అలా తపస్సు చేస్తున్న సందర్భంలో మనలాంటి వాళ్ళు కొంతమంది, నాలాంటి వాళ్ళు కొంతమంది షిరిడి బయలుదేరారు, షిరిడి సాయిబాబాను దర్శించుకుందామని. వాసుదేవానంద సరస్వతిని చూశారు, అక్కడ వారికి నమస్కారం చేయగానే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అక్కడే గోనిపట్నాలో ఉన్నటువంటి ఒక 4-5 కొబ్బరికాయలు ఇచ్చి, మా సోదరుడు ఉన్నాడు కదా ఉత్తరాన షిరిడి సాయిబాబా చెప్పండి అని కొబ్బరికాయలు ఇవ్వడం జరిగింది. ఈ వేసవి కాలంలో మధ్యలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడా సరిగ్గా ఇలాంటి వంటిల్లు లేవు కదా, ఆహారం దొరకలేదు. ఆ బాబా చూస్తారా ఏమిటనుకుని అక్కడే కొట్టుకొని పంచదార కలుపుకొని శుభ్రంగా తినేశారు వంట. నా బోటి కాదు. షిరిడి వెళ్ళగానే అలా అచ్చా కరేగా సబ్కా మాలిక్ ఏక్ హై, నా తమ్ముడు కొబ్బరికాయ ఇచ్చాడు కదా తెచ్చారా అడిగారు. తినేశారు కదా మధ్యలో. ప్రక్కన వాడు అన్నాడు, బాబా 10 కొబ్బరికాయలు తెస్తామన్నారు. ప్రేమతో కూడిన ప్రసాదంగా నా తమ్ముడు నాకు ఇచ్చిన కొబ్బరికాయలతో ఏవీ సాటిరావు. అలా అచ్చా కరేగా సబ్కా మాలిక్ ఏక్ హై, పోన్లే మీ ఆకలి తీరింది కదా, కలిమాయిని పోగొట్టుకోండి, సబ్కా మాలిక్ ఏక్ హై. సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి. సరే ఆయన చూస్తారా ఏమిటన్నారు, అది పెద్ద మాయ. అందులో కలిమాయిని పోగొట్టుకోండి, కొబ్బరికాయలు తింటే తిన్నారన్నారు. అలాంటి వాసుదేవానంద సరస్వతి స్వామి వారు గోదావరి దగ్గర అనుష్ఠానం పూర్తయిన తర్వాత, చాతుర్మాస దీక్ష పూర్తయిన తర్వాత నర్మదా నదీ తీరాన ఆయన అనుష్ఠానం చేస్తున్నారు. 15 రోజులు దాటిపోయింది, ఆకలితో ఉంది, ప్రేములు ఎండిపోయాయి, శరీరం శుష్కించిపోతుంది, మధ్యాహ్నపు దండ. అలా ఆయన నిరంతరం ఆ దత్తనామంలో అలా మన చిత్తాన్ని దత్తనామానికి అంకితం చేసి దత్తమయం చేసుకుని అలా ధ్యానిస్తున్న సందర్భంలో మధ్యాహ్నపు వేళ 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి చోకాలు, నాగరాలు, జగగంటలు, వడ్డానం, ఎత్తిగొలుసులు, కానపరసలు, నెక్లెస్, రకరకాల బంగారు ఆభరణాలతో సువర్ణ శోభితమై అలంకార భూషితమై 12 ఏళ్ల ప్రాయం కలిగిన లలితామాతరా ఒక పిల్ల నర్మదా నదిలో నుంచి నడిచి వచ్చింది. వచ్చి నాన్న వాసుదేవ అన్నదంట. ఎవరు ఆ చిన్నపిల్లలా ఉన్నారు, పెద్దవాడిని నేను మర్యాద లేకుండా పిలుస్తున్నారు అనుకుని కళ్ళు తెరిచాడు. ఎవరమ్మా నీవు అన్నాడు ఆయన. నేను అమ్మను. ఎవరమ్మా నీవు అన్నాడు. నేనురా నర్మదా మాతను అన్నది ఆమె. అదేమిటమ్మా నువ్వు నీరు కదా, నీరు రూపంలో ఉన్న నీవు మనిషి రూపం దాల్చుతావంటే, సృష్టి మొత్తం పరబ్రహ్మం అయితే ఎప్పుడెప్పుడు ఈశ్వరుడు సంకల్పం చేత ఎవరెవరికి ఏ రూపాలు ఇస్తాడో అతని ఇచ్చ ప్రకారం జరుగుతుంటుంది. ఈశ్వరేచ్ఛ ప్రకారం నర్మదా నదిగా ప్రవహిస్తున్న నేను ఇలా ఈ రూపం దాల్చి వచ్చాను.
ఇదిగో అని చెప్పింది. అరటాకులో వేడి వేడి పదార్థాలు ఉన్నాయి, మామూలుగా కాదు. అప్పుడే అలా గోరువెచ్చని నెయ్యి అలా వడ్డన అమ్మ అలా వేస్తూ ఉంటుంది ఒక చేతితో. అన్నం నుంచి ఆవిరిస్తుంది. కొత్త ఆవకాయ పచ్చడి, మీరు దేశముద్ర సినిమా చూసి ఉంటారు, సన్యాసం చేస్తామంటారు. అబ్బా ఆవకాయ కలుపుకుంటే అన్నంలో అంటారు కదా. అలా కొత్త ఆవకాయ, వేడి వేడి అన్నము, గోరువెచ్చని నెయ్యి వడ్డన చేస్తున్న ఆవకాయ, పిండి వంటలు, అప్పడాలు, ఒడియాలు, ఓహో గారెలు, పూరీలు, అరిసెలు, రకరకాల పదార్థాలు ఉంటే తపస్సు అయినా పక్కన నెట్టేసి కాసేపు కింద మనకిస్తుంటుంది. మనలాంటి తిని తపస్సు చేస్తాం, తప్పులేదు. కడుపు నిండా తినడము, కళ్ళకుండా కన్నయ్యను స్మరించడం, ఇదే కదా జ్ఞానం, ఇదే కదా ధ్యానం. అలా లేచి ఆమె అలా ఇచ్చి అరటాకుతో భోజనం ఇస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయట. నేను ఉపవాసం కదమ్మా, ఆహారం తీసుకోవడం లేదు, అనిలాహారున్నై ధ్యానం చేస్తున్నాను అన్నాడట. అనిలం అంటే గాలి, గాలిని ఆహారంగా భోజనం చేసి నేను ధ్యానం చేస్తున్నాను అన్నాడట. ఇదే కాదు, పురాణ ప్రకారం కూడా ఉంటుంది. విశ్వామిత్రుడు కూడా 500 సంవత్సరాల కాలం బ్రహ్మర్షి అన్నటువంటి ఒక పట్టా కోసం, ఒక సర్టిఫికేట్ కోసం 500 సంవత్సరాల కాలం పంచాగ్రుల మధ్య తపస్సు చేశాడు. అనిలాహారుడై శ్రీమంతంబగు ప్రజాపతి వంశకర్తృకంబులకు కుశాన్వయ సంభవుండనై, కుశనాభు పౌత్రుండనై, గాది గూఢధనుంబు నందనుండనై, విఖ్యాతి నంది విశ్వంభర చక్ర నవక్ర పరాక్రమంబగా నిర్విక్రమంబగా పాలించి విశ్వామిత్ర నామధేయుండనైతే అంటారాయన. కొండొక కాలంబన పూజ్య కామధేయుడు శ్రీకార నిమిత్త వశిష్ఠ శత్రుత్వ సంప్రాప్తుండనైతే కామధేనువు కోసం వశిష్ఠుడితో శత్రుత్వాన్ని పొంది రాజుగా పొందినటువంటి మహా ఐశ్వర్యాన్ని, తపశ్శక్తిని తపస్సు ద్వారా పొందొచ్చని తపస్సు కూర్చున్న 500 సంవత్సరాల కాలం అనిలాహారున్నాయి, గాలి భోజనం చేసి కూర్చున్నారంటారు. ఈయన కూడా అమ్మ నేను గాలినే ఆహారంగా స్వీకరించి గంభీరంగా తపస్సు చేసుకుంటున్నానంటే, ఒరే నువ్వు తపస్సు చేయి, ఏం చెయ్యి, ఆకలితో ఉంటే ఏ తల్లి చూడలేదురా. అమ్మ బిడ్డ ఆకలితో ఉంటే తినేస్తుందా? తినలేదు కదా. అందుకు తినరా అంటే లేదమ్మా అంటే, అమ్మనిస్తున్నాను తిన, నీ తపస్సుకేం భంగం కలగదని ఆహారాన్ని ఆ నర్మదా మాత 12 ఏళ్ల ప్రాయంలో లలితామాతలా వచ్చి ఆ తల్లి ఆహారాన్ని అందిస్తే స్వీకరించి తపస్సు చేశారు వాసుదేవానంద సరస్వతి స్వామి గారు. అలాంటి నదిని దర్శించి సందర్శించి మునకలు వేసి మునిగి ముక్తిని మూట కట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఈయన వారికి ధన్యవాదాలు స్వామికి తెలియజేస్తూ, నది మనకి ఎన్ని నేర్పుతుందో చెప్పలే. ఎంత తపస్సు చేసినటువంటి విశ్వామిత్ర మహర్షి కూడా వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అనిపించుకున్నప్పటికి కూడా లోపల ఎక్కడో అహంకారం ఉండట. కారణం ఏమిటంటే, ఇంగు విడిచేసిన వస్త్రాన్ని వీధిలో పారేసిన దాని వాసన వస్తుందట. రాజులు ఆవకాయ బాగా పెడతారు, జాడీలో ఉంటుంది. ఆ జాడీ 15 ఏళ్ళు అయింది కదా, దాన్ని పారేద్దామని పగల కొట్టేసినా పెంకుల నుంచి కూడా ఆవకాయ వాసన వస్తుందట. ఎంత తపస్సు చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా వాసనలు ఒకటి లోపల ఉంటాయి, పాతుకుపోయి చింత తెచ్చిన పులుపు చావాలన్నట్లు ఆ వాసనలు పోవు కదా. విశ్వామిత్రుడు కూడా ఆహా నేను రాజర్షిని, మహర్షిని, తపస్సుని, బ్రహ్మర్షిని అనుకున్నాడు. ఆయన ఇంకా లోపల అహం ఉంది, పోలేదు. కానీ నూగు మీసగాడు, 3 ఏళ్ల పంటగాడు, శ్యామల వర్ణంతో శోభించినటువంటి 16 ఏళ్ల ప్రాయం కలిగిన దశరథుని కుమారుడైన రాముడు, ఆయన తమ్ముడైన లక్ష్మణుడు తన వెనక సిద్ధాశ్రమానికి యాగ సంరక్షణార్థమై వస్తూ ఉంటే, ఇలాగే సాయం సంధ్యా సమయం దాటింది, చీకట పడింది. గగన తలాన పండు వేళ అలా ప్రకాశిస్తుంటే అక్కడే కాసింత కందమూలాలు ఆరగించి, సరయూ నదీ తీరాన రామ ఈ పూట ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం, ఇక్కడే శయనిద్దాం అన్నాడు విశ్వామిత్ర మహర్షి. అలా గడ్డి పరకల మీద రాముడు దండే దిండుగా చేసుకుని కోదండు నిద్రవుతుంటే, ఆ తమ్ముడి మీద చిన్నపిల్లలు ఇద్దరిని ఒక మంచం మీద పడుకుండా పెడితే ఒకరి మీద ఒకరు నడుము మీద కాలు వేసుకుని, వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఇద్దరికి నప్పదు, కానీ చిన్నప్పుడు బాగానే ఉంటారు అన్నదమ్ములు. అలా ఒకరిని ఒకరు ఆగమరిచి ఆలింగనం చేసుకుని పడుకున్నటువంటి ఆ రామలక్ష్మణులను చూసి విశ్వామిత్ర మహర్షికి నిద్ర పట్టలేదట. ఇన్ని 100 సంవత్సరాలు తపస్సు చేశాను, చక్రవర్తిని అనిపించుకున్నాను, రాజర్షిని అనిపించుకున్నాను, మహర్షిని అనిపించుకున్నాను, బ్రహ్మర్షిని అనిపించుకున్నాను, కానీ 16 ఏళ్ల ఈ ముఖాన్ని చూస్తుంటే అంతర్ముఖమనందు నాకు ఆనందం కలుగుతుంది. ఎప్పుడు తపస్సు చేసినప్పుడు కలిగిన ఆనందం ఇంత ఆనందం నాకు కలుగుతుంది, నేను చాలా ధన్యుడిని పరమానంద భరితుడైపోయి ఆ యమునా తీరానికి అక్కడ ఉన్నటువంటి సరయూ నదికి నమస్కారం చేసి, అమ్మా నీ సాన్నిధ్యంలో రాముని దర్శించుకునే భాగ్యము, రాముని చూసే భాగ్యం దక్కిందని ఆకాశం వైపు చూస్తే చంద్రుడు మరింత ప్రకాశించి ఆ వెన్నెలను రామచంద్ర ప్రభు యొక్క వదనారవిందం మీద మరింత వెన్నెలను ప్రకాశింపచేస్తుంటే
చూసిన వాడికి ఎలా ఉంటది? చందమామ 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 నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ, కాయమానే పుట్టలోన చందమామ పాము మాయగానే మసలుచున్నది చందమామ, ఈ మర్మ మెరిగే గురుడు ఎవరే చందమామ, ఈ మర్మ మెరిగే గురుడు ఎవరే చందమామ, అతని పేరే సిద్ధ గురుడు చందమామ, తగ్గిత దిన చందమామ 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 నీ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ అన్నట్లు ఆ చందమామలో రామచంద్రుడిని చూసి పరమానంద భరితుడయ్యి ఆనందాన్ని పొందాడట. తెలతెలవారుచుండగా సరయూ నదిలో వేగము స్నానాదులు గావించి విశ్వామిత్ర మహర్షి విభూతి రేఖలు దిద్దుకొని రుద్రాక్షులు సవరించుకొని జటాజూటాన్ని సవరించుకొని రాముడిని మేలుకొలిపాడట. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కానీ తిరుమల తిరుపతిలో కానీ ప్రారంభంలో సుమారు 3 గంటల 15 నిమిషాల సమయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో కలియుగదేవుని యొక్క సన్నిధానంలో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాగ్నికం కమలాకు చచూచు కకుంకముతో నియతారు నితాతుల నీలతను కమలాయ తలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే అని సుప్రభాతం వినిపిస్తూ ఉంటున్నారు. అంటే సుప్రభాతాన్ని ప్రభాత వేళ గానం చేసిన వాడు విశ్వామిత్ర మహర్షి, మేరునగ ధీరుడైన విశ్వామిత్ర మహర్షి ఈ భూమండలాన్ని తన యొక్క చూపులతో నడకతో స్పర్శతో తన యొక్క సత్య ధర్మ ఆచరణతో పునీతం చేయడానికి అవతరించినటువంటి అరవిందాక్షుడైన శ్యామల వర్ణ రాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడట. ఎవరి సాక్షిగా? సరయూ నది సాక్షిగా. అలాగే నర్మదా నది సాక్షిగా నర్మదా నది పరిక్రమణ చేసినటువంటి శ్రీ బాబాజీ సాక్షిగా మనం ఆ జ్ఞానాన్ని పొంది దాన్ని ధ్యానంగా అనుష్ఠానం చేసి మన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం కాదని భావిస్తూ వెంకటేశ్వరుని సన్నిధానంలో హిమాలయ యోగి సమక్షంలో ఇలా మననం చేసుకునే భాగ్యం నాకు అనుగ్రహించినటువంటి పెద్దలందరికీ ప్రముఖులు సమర్పించుకుంటూ జై శ్రీరామ్. రామకృష్ణానంద గారు ఆయన సన్ ఆఫ్ సన్ ఇందాక చెప్పారు. సూర్యుడు దేదీప్యమైన వెలుగు నుంచి ఉద్భవించిన ఒక కిరణంలా నువ్వు మారాలి. అలా మారడానికి నువ్వు కావలసినటువంటి మొట్టమొదటి మెట్టు అవతార్. నీ చీకటితో నువ్వుంటే నువ్వు అవతారు కాదు, అది మాలోకం. నీ వెలుతురుతో నీ రాకతో పక్కవాడికి వెలుతురుస్తే అది దివ్యమైన అవతారం. కానీ ఇక్కడ అందరూ అవతారు జీవిత సర్మాంకంలో. ఇందాక వారు చెప్పినట్లు హిమాలయ గంగా నది సానూరులో వెళ్తే మొట్టమొదటి అవతారం కనిపిస్తారు. అందరికీ అవకాశం ఉంది, కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక క్షత్రియ అవతారంలా జీవిస్తున్నారు. మహావతారం ముందు పిలిచి వచ్చేస్తున్నాడండి. గురుపాదం కనరండి శ్రీపాదం. గురుపాదం కనరండి శ్రీపాదం. గురుపాదం ఇది సద్గురుపాదం. గురుపాదం ఇది సద్గురుపాదం. ఆశ్రయించు వారికిది శరణు ఇచ్చు పాదం. ఆశ్రయించు వారికిది శరణు ఇచ్చు పాదం. ఆరాధించిన వారికి ఆనంద పాదం. ఆరాధించిన వారికి ఆనంద పాదం. గురుపాదం కనరండి శ్రీపాదం.
గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం. సదాశివుడు పార్వతికి వివరించిన పాదం, సదా జీవుడాశపడే చిదానంద పాదం. సదాశివుడు పార్వతికి వివరించిన పాదం, సదా జీవుడాశపడే చిదానంద పాదం. భువిపైకి దివి నుండి గంగను తెచ్చిన పాదం, భువిపైకి దివి నుండి గంగను తెచ్చిన పాదం. కష్టాలను కడతీర్చి కరుణ ఇచ్చు పాదం. గురుపాదం గురుపాదం కనరండి శ్రీపాదం. గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం. ఎరిగించి మనకు మోక్షమిచ్చు పాదం, దుస్తర భవసాగరమును దాటించు పాదం. మాయను ఎరిగించి మనకు మోక్షమిచ్చు పాదం, దుస్తర భవసాగరమును దాటించు పాదం. జన్మ జన్మకు తనతో నడిపించెడి పాదం, జన్మ జన్మకు తనతో నడిపించెడి పాదం. జన్మ జన్మకు మనలో జ్ఞానము నింపెడి పాదం. గురుపాదం గురుపాదం కనరండి శ్రీపాదం. గురుపాదం గురుపాదం కనరండి శ్రీపాదం. గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం. గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం. ఆశ్రయించు వారికిది శరణు ఇచ్చు పాదం, ఆశ్రయించు వారికిది శరణు ఇచ్చు పాదం. ఆరాధించిన వారికి ఆనంద పాదం, ఆరాధించిన వారికి ఆనంద పాదం. గురుపాదం గురుపాదం కనరండి శ్రీపాదం. గురుపాదం గురుపాదం ఇది సద్గురుపాదం. సాయీసుని పాదం ఇది శ్రీ గురుపాదం. అక్కడి నుంచి మీ అందరి కోసం ఖచ్చితంగా ఇక్కడ మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని నేను యాత్ర చేస్తూ వచ్చాను. మీ అందరి కోసం ఆ నర్మదా తీరంలో ఉన్న ఆ జలాన్ని నేను జాగ్రత్తగా తీసుకొచ్చాను. ఎందుకంటే చెప్తారు అక్కడ శాస్త్రంలో స్కంద పురాణంలో ఆ మిగతా నదులు యమునా నదిలో 3 సార్లు, అలాగా గంగా నదిలో ఒక్కసారి ఇలా స్నానం ఆచరిస్తే చాలా శుద్ధి అవుతుంది, చాలా చాలా శక్తులు దొరుకుతాయి, విమోచన దొరుకుతుంది, ముక్తి దొరుకుతుంది అంటారు. నర్మదా నది దగ్గర
దర్శిస్తే చాలు, ఒకసారి ఆ జలాన్ని దర్శిస్తే చాలు మొత్తం ప్రక్షాళనం అయిపోతుంది, మన కర్మలు తీరుతాయి, ముక్తి మరొకటి దేన్ని ఏదైతే మనం కోరుకుంటున్నామో అవి దొరుకుతాయని చెప్పారు. అటువంటి దాన్ని నేను చక్కగా అన్ని రకాలుగా ఆస్వాదించుకుంటూ ఆ జలాన్ని మీకోసం తీసుకొచ్చాను. కిందసారి మనం మానస సరోవర జలంతో ప్రోక్షణం చేసుకుని ఇక్కడి నుంచి నేను ప్రయాణం మొదలుపెట్టి ఆ నర్మదా మాత యొక్క చెప్పారు ఇందాక శివుని యొక్క శ్వేత బిందువులు నర్మద అంటే ఆయన చేసిన కఠోరమైన తపస్సు, విశ్వశక్తి మొత్తాన్ని ధారణ చేసిన తపస్సులో నుంచి పుట్టిన ఆ శ్వేత బిందువులు నర్మద. కనుక ఆ శివశక్తి మొత్తం కూడా ఈ బిందువుల్లో ఇమిడి ఉంటుంది. కనుక ఈ ప్రోక్షణం మీ అందరికీ కూడా ఆ శివత్వం ఏదైతే లయం అనేది ఒక అత్యుత్తమ ఘట్టం ఉందో ప్రతి వ్యక్తి జీవితంలో లయపరచడం, లయం అవ్వటం, వన్నెస్లోకి వెళ్ళటం, ఏకత్వంలోకి రావటం, అది ఈ జలబిందువులు మీకు అందరికీ ఇవ్వాలని సంకల్పం చేసుకుంటూ నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి కిందసార్లకి ప్రోక్షణం చేస్తాను. రామకృష్ణ గారు ఆ నర్మదా మాత మంత్రం చెప్తారు, మీరందరూ కూడా పలుకుతూ ఉండండి. ఆయన చెప్పిన తర్వాత నమామి దేవి నర్మదే, ఇది నర్మద యొక్క చక్కటి స్మరణ చేసుకునే మంచి మంత్రం. నమామి దేవి నర్మదే, నమామి దేవి. ఆస్వాదించాం, వింటూ ఆస్వాదించాం. ఇప్పుడు మనల్ని మనం చూసుకోవటం, మనంగా వింటాం. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాక్యం కూడా నాకు ఆ రకంగా లభించిన అనుభవాలు. 3 సార్లు ఓంకారం చెప్తాం, సో దట్ ఒక ఎనర్జైజ్ అవ్వచ్చు. ఒకసారి 2వ అంకానికి మరొక కొత్త ఫ్రీక్వెన్సీకి వెళ్ళడానికి ఓంకారం చాలా గొప్ప బీజాక్షరం, విశ్వశక్తి బీజాక్షరం. కనుక 3 సార్లు అందరం ఓంకారం చెప్పుకుని తర్వాత అనుభవాలకు వెళ్దాం. అందరం కలిసి చెప్తాం 3 సార్లు. శ్రీ గురుభ్యో నమః. నర్మదా యాత్ర. నర్మదా అంటే ఇందాక చెప్పారు, ఆనందాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ప్రసాదించే శక్తికి ఇచ్చిన పేరు నర్మదా. శివుడు ఏమిస్తాడు అంటే చాలామంది అంటారు శివుడు కష్టాలు ఇస్తాడు, శివుడు ఏముంది ఆయన దగ్గర గుడి తప్పితే అన్నట్టుగా ఆలోచిస్తాం. అసలైన ఆనందాన్ని, సచ్చిదానందాన్ని ఇచ్చేది కేవలం శివుడు అని చెప్తున్నాను. కాబట్టి ఆ నర్మద అంటే శివస్వరూపమే, విశ్వస్వరూపమే, విశ్వశక్తి. అక్కడ నేను హిమాలయాలు 10 సార్లు చేసి అనుభవాలు పొంది ఇంకొకసారి మిగిలి ఉంది, అది ఎప్పుడవుతుందో తెలియట్లేదు. 11 సార్లు అనేది ఇచ్చిన ఇది. కనుక అక్కడ పొందిన తర్వాత బాగుంది, సరిపోయిందిలే, చాలా దొరుకుతున్నాయి కదా అనుకుంటే ఇది చాలా ముఖ్యమైనది, అసలు పూర్ణాన్ని ఇవ్వగలిగేది ఇక్కడే అనేది అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. కిందటిసారి మనం వెళుతున్నాము అని చెప్పుకున్నాం, ఎందుకంటే అక్కడ ఏముందో ఎలా ఉందో ఎంతో నాకు అస్సలు తెలియదు, తెలుసుకోవాలని కూడా నేను అనుకోలేదు. నిజానికి తెలుసుకుందాం అనుకున్నా సరైనవి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవైలబుల్, అనుభవాలు వాళ్ళు పొందేరే కానీ మహారాష్ట్రలో, గుజరాత్లో సరిగ్గా యూట్యూబ్స్లో కానీ ఎక్కడ పూర్ణంగా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వడం. వాళ్ళ అనుభవాలు కొంతవరకు చెప్పారు కానీ అక్కడ యథాతథంగా ఏముంది, అక్కడ ఏం ఎదురవుతుంది అనేది నాకు కొంచెం అందరి విషయమే. అయినా నేను ఆలోచించలా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, నా సద్గురు సాయినాథులతో, నా దీక్షా గురువు విఠలానంద సరస్వతి మహారాజు, ఈ 3 శక్తులను నమ్ముకుని నేను ఇక్కడి నుంచి మీ అందరూ పంపితే మన స్టేషన్కి వచ్చి మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా హరిగా సెండ్ ఇస్తుంటే అనిపించింది, ఎంతమంది నర్మదల ప్రతిరూపాలుగా వీళ్ళందరూ నన్ను పంపుతున్నారే అనిపించినారు. అలా వెళ్ళి అక్కడికి చేరాం. నాతో పాటు శ్రీనివాస్ అనే ఆనందపురం అతను, ఇంకొకతను వేద పండితుడు రావటం, 3 అమరకంటకు చేరిపోయి ఇంకా అక్కడి నుంచి వ్యవహారం మొదలు పెట్టడం. వాళ్ళు 2 రోజులు ఉన్నారు అక్కడ. మనం ఒక పేపర్ తయారు చేసుకోవాలి, పరిక్రమకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎవరైనా అనుమానం పడితే చూపించుకోవడానికి అథారిటేటివ్గా అది తయారు చేసుకున్న తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చారు. ఇంకా అక్కడి నుంచి నా ప్రదర్శన మొదలైంది.
నేను ఇప్పుడు చెప్తున్నా సద్గురువు లివింగ్ గురువుని, ఒక లివింగ్ మెంటర్, లివింగ్ ఒక వ్యక్తి మనకు తోడుంటే, శక్తి స్వరూపం వ్యక్తిగా మనకు తోడుంటే అసాధ్యం లేదు అనేది నేను ముందు నుంచి అనుభవిస్తున్నా. ఇక్కడ కూడా సాయినాథుడిని, నా గురు పరంపరని, ఈసారి ఇంకొంచెం ఏడైన కొత్తదనం ఏంటంటే ధ్యానులందరూ కూడా నాకు కూడా ఉన్నారు అనేది ఒక ఆ సంకల్పం కూడా చాలా సార్ అక్కడికి వెళ్ళాక కూడా ఒక మెసేజ్ పంపుకోవడం ధ్యానం ఆ చక్రం గురించి అంటే ప్రతి నిమిషం కూడా నాకు ఏంటో ఇదొక మిషన్, ఇదొక పార్ట్ ఇంకా నా జీవితంలో ఆ యాత్రలో. సరే ఇక ఇప్పుడున్న ప్రస్తుతం దాని డిస్టెన్స్ని వాళ్ళు 3800 కిలోమీటర్ల దాకా చెప్పుకొచ్చారు. ఎందుకంటే పెరిగింది. మొదట్లో పురాణ కాలంలో ఒక 20-30 ఏళ్ల క్రితం 2600 100 కిలోమీటర్ 2100 కాస్త 2600 అన్నారు. తర్వాత కొంచెం పక్కన మార్పులు వచ్చాక ఇప్పుడు 3800 దాకా వెళ్ళిపోయింది. అంటే డ్యాములను కట్టి ఇందాక చక్కగా చెప్పారు, నదిగా వెళ్ళిపోతుంటే అది తిన్నగా వెళ్ళిపోయి సముద్రంలో కలవటం ఒక పౌరాణికమైంది, ఒక శక్తిపరమైంది. కానీ డ్యాములు కట్టి ఆ జలాన్ని అందరికీ పంచటం, వ్యక్తుల స్థాయికి తీసుకురావటం, ఆ నర్మద ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి వ్యక్తి రక్తంలోకి భాగంగా మారటం ఆ డ్యాములు కట్టడం వల్లే సాధ్యమవుతుంది. అలా కట్టి వాళ్ళు ఆ నర్మదా నదిని ప్రజలకు ఉపయోగపడేలాగా, తరతరాలకు ఉపయోగపడేలాగా చాలా చోట్ల డ్యాములు కట్టడం జరిగింది. దానివల్ల ఏమైందంటే నదీ తీరాన్ని మిస్ అవ్వడం జరిగింది. కానీ ఆవిడ శక్తి స్వరూపం కనుక, శివ శక్తి ఆవిడే కనుక ఎక్కడి నుంచి తలుచుకున్నా కూడా నిజానికి అక్కడికి వెళితేనే కాదు, ఇక్కడ కూర్చుని మనం తలుచుకోగలిగితే ఆ నర్మదకి సంబంధించిన, ఆ తల్లికి సంబంధించిన మంత్రం కానీ ఇందాక చెప్పుకున్నాం, ఆ మంత్రాన్ని కానీ ఆవిడకి సంబంధించిన ఒక లీలని స్కంద పురాణంలో ఇది చక్కగా ఇచ్చారు, పరిపూర్ణంగా రాశారు. నర్మద యొక్క గొప్పతనం, నర్మదా మాత యొక్క గొప్పతనం స్కంద పురాణంలో వచ్చిందట. సో ఆ రకంగా నర్మదని గుర్తించడానికి అక్కడ చెప్తారు 4 రూపాలుగా చెప్తారు. ఒకటి పురాణం, ఒకటి రెండవది జలం, మూడవది అక్కడ ఉండే రాళ్ళు, నాలుగవది అడవులు, మట్టి. అడవుల్లో ఉండే మట్టి ఆ శక్తిని చూపిస్తుంది. అలా 4 రూపాలలో మనం దర్శించుకుంటూ వెళ్ళాలి తప్పితే ఇదేది నాకు ఒక ప్రత్యక్షం రావలేదు అంటే రాకపోవచ్చు. కానీ ఈ 4 రూపాలలో ఆ తల్లి మన కూడా ఉంటుంది. మనం ఎక్కడ ఒక శిల కనిపించినా ఆ నర్మదా మాత కింద అక్కడికి దొరికేవి ఆ ప్రతి శిల కూడా ఒక లింగ స్వరూపం. ఆ లింగానికి కూడా బాణలింగం అని పేరు పెట్టారు. కనుక నర్మదా ప్రాంతంలో దొరికే ప్రతి శిల కూడా బాణలింగంగా పురాణాల్లో కూడా చెప్పారు. ఏ లింగాన్ని పూజ చేయాలి, ఏది అత్యుత్తమమైన లింగం అంటే ఈ శివలింగం ఇవన్నీ కాదు, ఆ బాణలింగాన్నే పూజించాలి. పూజిస్తే అతీతమైనవి దొరుకుతాయని చెప్తారు. అటువంటివి కేవలం నర్మదా తీర ప్రాంతంలో దొరుకుతాయి, జరుగుతాయి, అక్కడ సహజంగా ఏర్పడతాయి అవన్నీ. అలాగా ఆవిడ ఆ నర్మదా యొక్క శక్తి, ఆవిడ వచ్చిన ఒక కన్యగానే ఉండిపోయింది. ఆవిడ ముందు అనుకుంది ఒక అతన్ని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది, సోన్ అనే ఒక నది స్వరూపాన్ని ఒక అతనితోటి. కానీ అతనికి ఇంకొక నది మీద ప్రేమ. సో ఈవిడ ఒక రోజు అతని కోసం ఎదురు చూస్తూ వెళ్ళి అక్కడ కూర్చుంది. ఒక కథ చెప్తారు ఇక్కడ, నర్మకు సంబంధించిన కథల్లో ఇది ఒక అంశం ఉంది. అక్కడ ఈవిడ అతని కలవాలని ఒక ఉదయం వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అతను ఆ రెండవ ప్రియురాలు ఆ నదితో సంగమిస్తూ ఆ నదితో గడుపుతుంటే ఈవిడికి విరక్తి వచ్చేసి, వీడు ఇంతేనా నేను ప్రేమిస్తున్నా, నన్ను వీడు అర్థం చేసుకోలేదు, పొందలేకపోయాడు అని చెప్పి ఇంకా ఆవిడ నేను నా ప్రయాణం పశ్చిమ దిశగా నేను ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకా నేను వెళ్ళి హాయిగా అత్యుత్తమమైన వ్యక్తి శక్తి అక్కడ సముద్రుడు ఆయనలో నేను కలిసిపోతా, అక్కడే నా పూర్ణత్వాన్ని అక్కడ సమర్పించుకుంటా అని ఆవిడ అక్కడి నుంచి ఒక కన్యగానే ఉండిపోతూ సముద్రంలో హాయిగా సంగమించింది. అందుకనే రేవాసాగర్ సంగమం అంటారు. నర్మదికి మరో పేరు రేవామాత అని పిలుస్తారు. సో రేవాసాగర్ సంగమం అక్కడ గుజరాత్లో భరూచ్ ప్రాంతంలో ఈ సంగమం ఏర్పడుతుంది. ఆ సంగమం చూడటమే, అసలు సంగమం దగ్గర అసలు ఒక స్పర్శించడమే అద్భుతమైన లీల. అది ఇవన్నీ నాకు మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్ళా. చాలా రాసుకుంటూ వచ్చాను డైరీ అంతా కూడా ఎక్కడికక్కడ. కానీ నేను పూర్తిగా నడవలేననేది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పద్ధతిలో సాధన ఉంటుంది. కొంతమందికి శరీరంతో, కొంతమందికి మనసుతో, ఈ రెండు దాటిన వాడికి ఆత్మతో. ఎక్కడ ఉంటే అక్కడ, ఎలా ఉంటే అలా.
అది గురువులు పరంపరలో గురువులు విశ్వశక్తి అలాగ సాధన ఇస్తుంది తప్పితే అందరూ ఒకేలాగా, అందరూ ఒకటే మార్గం, అందరూ ఒకే రూపాన్ని, అందరూ ఒకే నామాన్ని పుచ్చుకుని వెళ్ళాలని ఇక్కడ లేదు. ఇక్కడ అది నర్మదా ప్రాంతంలో అసలు అక్కడ గంగా ఇదిలో కూడా నాకు దొరికింది. ఇక్కడ మరీ అద్భుతంగా ప్రామాణికంగా నాకు అనుభవం పొందటం జరిగింది. చక్కటి అనుభవాలు అక్కడ. ఆ సాగర సంగమం దగ్గర చూడాలి. అసలు ఒక్కోసారి 10 గంటలు 12 గంటలు ఎదురు చూడాలి మనం. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉండవు. మనం వెళ్ళిన చోట పడవలు ఉంటాయి, నేలలో పాతుకుపోయి నేలలో కూరుకుపోయి ఉంటాయి పడవలు. అక్కడ నీళ్ళు అసలు అక్కడ ఉండవు. బురద ఉంటుంది, చేపలు ఆ బురదలో కొట్టుకుంటూ ఉంటాయి, పైకి రావాలి నీళ్లు అందక. అలాంటి ప్రాంతాల్లో మనం విశ్వాసంతో ఆ విశ్వశక్తిని మనం చూస్తూ ఆ నర్మదా మాత జపం చేసుకుంటూ అక్కడ ఎదురు చూస్తూ కూర్చుంటే మన తపనకి, మన భక్తికి, మన శ్రద్ధకి ఫలితంగా కొన్ని గంటల తర్వాత మెల్లిగా ఆ సముద్రుడు, ఆ జలం మెల్లిగా ఆ కాలువ ఆ ప్రాంతంలోకి వస్తుంది. అది నిజంగా వీలే. నేను ప్రతిదీ జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చా. బురదని ఫోటో తీసుకున్నా, తర్వాత మా చేపలను తీసుకున్నా, ఒక్కొక్కటి తీసుకుని నాకు అది ఒక జర్నలిజం పూర్వంలో నాకు ఒకటి ఉంది, అదే నాకు అసలు ఇంతవరకు తీసుకొచ్చింది. ఆ ఎంక్వైరీ. ప్రతి మనిషి కూడా లోపల ప్రతి వ్యక్తిలోనూ ఒక జర్నలిస్ట్ ఉంటాడు, ఒక పరిశోధకుడు ఉంటాడు, ఒక అన్వేషకుడు ఉంటాడు. మనం ఆ పాత్ర తీసుకోకుండా డబ్బు సంపాదకుడుగాను మరొక సంపాదకుడుగా మారిపోతున్నాం. కానీ ప్రతి వ్యక్తిలోనూ ఒక అన్వేషకుడు ఉన్నాడు. సో నాకు ఆ అన్వేషణ ఈ యాత్రలో కూడా అక్కడ చూస్తే ఒక 4 గంటల తర్వాత మెల్లిగా జలం ఏదో పాములాగా స్లోగా వస్తూ ఉంటే అసలు వేల ఏమిటింది. విత్ ఇన్ 40 మినిట్స్, ఆఫ్టర్ 40 మినిట్స్ మొత్తం పడవలు అలా గాలిలో ఆ నీటిలో పైకి లేవటం. గబగబా అందరూ పరిగెట్టుకుని మంత్రాలు చెప్పుకుంటూ నర్మదే హర్ నర్మదే హర్ అని గట్టిగా అరుస్తుంటారు ఆనందంతో. ఆ జలం అలా ఎంత అరుస్తారో, ఎంతగా ఆ నినాదం చేస్తారో అంత తొందరగా ఆ జలం రావటం, పడవలు లేవటం. అందరూ పడవకు 50 మంది చొప్పున, మేము వెళ్ళినప్పుడు 3 పడవలు, అందరూ గబగబా హాయిగా ఎక్కటం. ఎక్కడ రక్షణ లేదు. మామూలుగా ఈ పడవల యాత్రలు చేసినప్పుడు ఇక్కడ ఈ బోట్లు షేరింగ్ చేసినప్పుడు కూడా ఇందిరా పార్కుల్లో అక్కడ చూస్తాం, అది రూల్ పెట్టారు, వాళ్ళకి సేఫ్టీ కట్టాలి, ఇవ్వాలి వాళ్ళకి జర్కిన్స్, ఏమో ఏ ప్రమాదం జరుగుతుందని. ఆ చిన్నవాటికి అంత చూస్తామా? ఇక్కడ ఏమీ లేదు. నర్మదా తల్లి కాపాడుతుంది, మీకు ఏ ప్రమాదం జరగదు అనే ఒక అద్భుతమైన వాళ్ళకి విశ్వాసం. అక్కడ నడిపే వాళ్ళకి రిస్క్ ఎక్కువ, అసలు ఇలాంటివి నడపకూడదు వెళ్ళే వాళ్ళకి. సో ఈ పడవలు లేచి ఇంకా లేవగానే ఇంకా మోటార్ ఆన్ చేస్తారు. ఇంక ఎదురు ఆ ప్రవాహానికి ఎదురు చక్కగా పైకి వెళ్ళగానే ఇంకా మెల్లిగా వెళ్ళి సముద్రంలో కలవటం, సముద్రంలోంచి మెల్లిగా సముద్రం మధ్యకి వెళ్ళిపోతాం. ఎటు చూసినా ఇంకా సముద్రమే. ఆ స్థితిలో ఆ సమయంలో ఒక సాధకుడికి, నిజమైన సాధకుడికి దొరికే అనుభూతులు అద్భుతం. అలాగా 4.5 గంటల ప్రయాణం మనం అవతల ఒడ్డుకి బరుచు ఏర్పాటు గుజరాత్లో చేరడానికి. మధ్యలో ఈ నర్మదా ఆ నది ఆ రంగు, ఈ సముద్రుడి జలం 2 రంగులు కరెక్ట్గా తెలుస్తాయి, మార్చే బోర్డర్ అక్కడ ఉందండి అసలైన విషయం. చక్కటి సంఘం. ఒక కన్యగా ఆవిడ అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కన్యగానే ఉండిపోయి ఇక్కడికి వచ్చి పరిపూర్ణంగా సమర్పితం అవడం ఆ సముద్రుడికి, సముద్రరాజుకి ఆవిడ అవ్వటం అనేది అక్కడ విశ్వశక్తి సమ్మేళనంగా చెప్పుకుంటారు. అక్కడ మేము అమరకంటక నుంచి జలం తీసుకుని ఒక దీక్షగా ఆ జలాన్ని తీసుకుని రోజు పూజ చేస్తూ ఆరాధిస్తూ ఆ జలాన్ని ఇక్కడ ఈ సంగమం దగ్గర మనం కలిపి మళ్ళీ అక్కడ నింపుకుని ఆ జలం పట్టుకుని మళ్ళీ ఎక్కడ ప్రారంభం చేస్తాం అక్కడ మళ్ళీ ఆవిడకి అభిషేకం చేయటం ఈ పరిక్రమలో ఒక ప్రధానమైన క్రియ. అంటే కూడా మన కూడా ఆ రూపంలో బాటిల్లో పెట్టుకోవచ్చు, క్యాన్లో పెట్టుకోవచ్చు, ఆవిడ మన కూడా ఉంది, ఒక శక్తి మన కూడా ఉంది అనేది ఆ ప్రతిరోజు కూడా అనుభూతి దొరుకుతుంది. సో అక్కడ ఒక అద్భుతమైన లీల, ఆ సముద్రం, ఆ సంగమం గొప్ప లీల. ఇకపోతే రకరకాల చాలా అనుభవాలు నాకు దొరికాయి. నేను ఇక చూశాను, ఆలోచించాను, నడవలేకపోతున్నా, చాలా కాళ్ళు ఇదైపోయాయి నాకు. పోలో అక్కడ వాటర్ క్లాట్ అవుతుంది, అసలు జనరల్గా ప్రెస్ అయిపోతే నడవలేక నాకు బ్లడ్ క్లాట్ అయిపోయి 2 పాదాలు అడుగున. నువ్వు డాక్టర్ దగ్గర లోకల్గా అక్కడ ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు ఉంటే సెంటర్కి వెళ్తే ఆయన చెప్పాడు, మీకు బ్లడ్ క్లాట్ అయింది, పంచర్ చేసి వాటర్ తీసేస్తారు జనరల్గా నడవలేనప్పుడు. అది కుదరదు, మీరు షుగర్ అంటున్నారు, చూసుకోండి, మీరు ప్రయాణం కొంచెం తక్కువ చేయండి, లేదా ఏదైనా వెహికల్స్ చూసుకోండి అని చెప్పుకొచ్చాడు. కానీ నా మనసు ఒప్పల. అప్పటికే నేను 700 కిలోమీటర్లు దాటాను చాలా కష్టపడి దీక్షగా. కానీ మనసు పట్ల
కానీ ఒక చోటకి బర్గీ కాలనీ అని ఒక చోటకి చేరిన తర్వాత ఆ మహారాజ్పూర్ అనే చోట ఒక సాధువు కలిశాడు. ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. తర్వాత బర్గీ కాలనీలో ఇంకో ఆయన 106 సంవత్సరాలు ఆయన వయసు ఉంటుంది. ఆయన నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. ఇలాంటివి పెట్టుకోకుండా ఆయన నువ్వు అని. నువ్వు హాయిగా హిమాలయం నుంచి వచ్చావు అనగానే చెప్తే నాకు పత్రంలో రాసి ఉంది అంతా. సో వాళ్ళు అనేది ఏంటంటే అంత దూరం నుంచి మీరు వచ్చారా, ఆల్రెడీ శివుడి దగ్గర మీరు ఆల్రెడీ గడిపిన వాళ్ళే అని చెబుతుంటే దీనికి ఆ శక్తికి ఈ శక్తికి తేడా లేదు, ఒకటే అనేది వాళ్ళ మాటల్లో చక్కటి నన్ను నేను ఇచ్చేసుకోవటం. ఆయన చెప్పుకొచ్చాడు, మీరు లోకల్గా మీరు ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, మీరు మొత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే, ఎందుకంటే రోడ్లు ఊళ్ళ మధ్యలోంచి వెళ్ళటం అది అక్కర్లేదు. నేను మంచి సలహా అక్కడ టర్నింగ్ అనేది చెప్పాలి, లేకపోతే నేను అక్కడ ఏ హాస్పిటల్లో పడాల్సి వచ్చేదో, ఎందుకంటే నా బాడీ కెపాసిటీ సరిపోవట్లేదు. అంత రోడ్ల మీద ఎండలో అసలు ముందు ఆ తల్లి ఏమిటో ఆ దైవం ఏమిటో ముందు కొన్ని నా పాటు నన్ను బాధ పెట్టడం మొదలుపెట్టాను. సో అటువంటి సమయంలో ఆయన ద్వారా ఒక మంచి సలహా, అలాగే రకరకాల మలుపులు తీసుకుంటూ నేను అనుభవాలు నాకు కావాలని వెళ్ళాను. ఒక అనుభవం కోసం వెళ్ళాను తప్పితే ఏదో యాత్ర నేను చేసేసి మొత్తం అంతా కిలోమీటర్లు నడిచి హీరోలాగా రావడం కాదు, అనుభవంతో ఒక మార్పుతో రావాలనేది లక్ష్యం పెట్టుకున్నాను. కైలాసం కూడా అదే, కైలాస యాత్ర అలాగే చేస్తున్నా. ఇక్కడ కూడా నేను అందుకని నాకు సంకల్పం ఏం పెట్టుకోలేదు. జనరల్గా అందరూ కూడా అక్కడ కన్యా భోజనాలు చేయించి కన్యలకి సంకల్పంతో నేను ఇలాగే నడుస్తాను, రోజు ఈ క్రియలు చేస్తాను అని ఒక నియమావళి ఉంది. నాకు అక్కడ మన కళ్యాణదాస్ స్వామి ఆశ్రమంలో వాళ్ళు చెప్పారు, ఋషి పరంపరలో మీరు చేస్తూ వెళ్ళండి, మీరు ఏ నియమానికి మీకు కట్టుబడి ఉండక్కర్లేదు, మీరేం ఆలోచించకండి, అమ్మ ఏం చేస్తుందో అక్కడ అమ్మ ఏది ఇస్తుందో అది తీసుకోవడానికి మీరు సిద్ధపడండి. మీరు నియమాలు పెట్టుకుంటే మీ మనసు మీ శరీరం ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే దుఃఖంలోకి వెళ్తాయి, ఆవిడికి వదిలిపెట్టండి అని ఒక మంచి సలహా ఇచ్చాడు ఒక ఆయన. సో అది నిజమైంది. అలాగా వెళుతూ ఉన్నా, కానీ ఎక్కడో దర్శనం కావాలి. కైలాసంలో కూడా నాకు 6 నాగబాబాలు నాకు కనిపించి నాకు స్పాంటేనియస్గా చక్కటి చూపించారు, అనుభవాలు ఇచ్చారు. ఇక్కడ కూడా ఏదో జరగాలి అనుకుంటున్నా. ఒక చోట గరుడేశ్వర్ దాటి అడవులో వెళ్తూ ఒక చోట వెళ్ళేపటికల్లా అక్కడ ఒక లోకల్ అక్కడ ఇంకా వెళ్ళడానికి ఒక లోకల్ ఆటోలు తీసుకున్నా. ఆటో వాడు ఎక్కించుకున్నాడు. 3 కిలోమీటర్ల దూరంలో చిన్న ధర్మశాల ఉంది, అక్కడ దింపుతాను. అప్పటికే నాకు 4ంటికి నడవలేకపోతుంది. ఇంకా సరే ఎక్కితే వాడు ఆటో అవుతుంది, కొంత దూరం వెళ్ళాక ఆగిపోయింది, రిపేర్ వచ్చింది, ఇక్కడ ఆగిపోయింది అన్నాడు. అప్పటికే 5:30 చీకటి పడుతూ సంధ్యా సమయం అయింది. మరి ఇంకెలా చేయాలంటే ఇక్కడ ఎక్కడైనా అడగంటే ఇంక వాడే వెళ్ళి ఎవరిని అడిగితే ఈ లోపల 1 కిలోమీటర్ దూరంలో ఒక బాబాజీ ఉన్నారు, అక్కడ వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి వాడే ఇన్ఫర్మేషన్ తెచ్చిచ్చాడు. సరే బాగుంది, ఏదో ఉంది కదా, ఇంకా చీకటి పడే టైము చెప్పాడు కదా అని నేను అక్కడికి వెళ్ళి ఒక టీ తాగి ఆ కొట్టు అని మళ్ళీ అడిగాను, ఎవరు ఆ బాబాజీ ఎక్కడ ఉన్నారంటే ఒక నాగబాబా ఉన్నారంటే అక్కడ లోపల ఉంటాడు ఆయన, 1 కిలోమీటర్ వెళ్తే చాలు అన్నాడు. అక్కడ మనము కిలోమీటర్ అంటే 2 వేసుకోవాలి, అక్కడ వాడు అయిపోయిన ఏదో చెప్పేస్తాను. సో నేను వెళ్తూ ఉంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళగానే ఇంకా అడవిలాగా గుబురు చెట్లు, చీకటి పడిపోతుంది. అక్కడ తొందరగా చీకటి పడిపోతుంది. అక్కడ ఇంకా వెళ్తుంటే చీకటి అయిపోతుంది అంతకంతకి. సో మా టైం చూస్తే 7:30 దాటలేదు, కానీ బాగా చీకటిగా ఉంది. ఇంకా వెతుక్కుంటూ వెళ్తే ఒక ప్రాంతానికి వచ్చేటప్పటికల్లా నాకు దారి తెలియట్లా, అది ఒక మట్టి రోడ్ లాగా ఉంది, దారి తెలియట్లా. సో అక్కడ నేను వెతుక్కుంటూ నాకు సెల్ ఫోన్ ఒక లైటే వేసుకోవడం మొదలుపెట్టాను. అది వేసుకుని చూసుకుంటూ ఉంటే కొంతవరకు ఒక చోట కాలువలాగా తవ్వేసినట్టు పెద్ద విశాలంగా కాలువలాగా లోతుగా కనిపించింది. ఎలా దాటాలి అటు ఇటు తిరుగుతుంటే ఒక గిట్ట అక్కడ నిలబడి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడ ఉన్నాడు. మహారాజ్ అని పిలిచాడు. మహారాజ్ అని నాకు కైలాసయాత్రలో ఒక పెద్ద మిరాకిల్ అవ్వడు. ఆయన పిలిచేపటికల్లా అమ్మాయి వ్యక్తి ఇక్కడ ఎవరో ఉన్నారు, ఈయనే బాబాయ్ ఉంటాడని చెప్పి అటువైపు వెళ్ళి ఆ సెలవు వేస్తే ఒంటి మీద పైన చొక్కాలు పెద్ద కట్టుకున్నాడు, ఇలా ఒక ఇది వేసుకున్నాడు, అంతే. జటలు ఉన్నాయి. సరే అమ్మయ్య ఈయనే బాబాయ్ అంటాడని ఇలాగ నేను పరిక్రమకు వచ్చాను అని చెప్పేటప్పటికల్లా నాతో నన్ను తీసుకెళ్తాను అన్నాడు హిందీలో. సరే వెళ్తే ఆయనతో కొంత దూరం నడిచాక ఆ కాలువ ప్రాంతం లేదు, అక్కడ ఎండైంది. అక్కడ విచిత్రం, అక్కడ 2 చెట్ల మధ్య నుంచి వెళ్తున్నాడు ఆయన. మీటింగ్ అటు ఇటు దారి లేదా ఏంటి నేను కూడా రెండు బ్యాగులు నాకు దూరి కష్టపడుతుంటే ఆయన వచ్చి ఆ బ్యాగులు సర్ది చెట్ల మధ్య ఎందుకు తీసుకెళ్ళాడో నాకు అర్థమే కాలేదు అసలు. సరే మొత్తానికి అక్కడ వెళితే అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాక ఒక లైట్ కనిపిస్తుంది. ముందునే నాకు కనిపించింది, అది చూసుకుంటూనే వెళ్ళా, కానీ ఈ కాలవడ్డు వచ్చింది. లైట్ దూరమే కనిపిస్తుంది, అదే ఆశ్రమం అనుకుంది. సరే ఈయన అక్కడ కొంత దూరంలో ఆగిపోయి ఈ వ్యక్తి గట్టిగా పిలిచాడు, బంబం బోలే గట్టిగా వచ్చాడు.
అక్కడి నుంచి ఎవరో ఒక ఆయన వచ్చారు. సో ఈయన చెప్పాడు ఆ జాసక్తి జాతే నుంచి లోకి అని చెప్పి హిందీలో చెప్పి నాకు చెప్పాడు, నువ్వు ఈయన నాగబాబా కాదనమాట, ఈయన ఎవరో దారి చూపించాడు, సంతోషమైన చీకట్లో బాగుందిలే అనుకున్నాను. సరే నేను ఇంకా అటు వెళ్ళాను, ఆయన అక్కడ ఉన్నాడు, నన్ను పిలిచి ఆయన ఎదురుస్తున్నాడు. అక్కడ ఉన్న బాబా నాకు ఎదురొచ్చాడు. వచ్చి ఎవరు నువ్వు వాసింది, నేను పరిక్రమ వాసి, నేను ఇలాగా వచ్చాను, ఇక్కడ చెప్పాను మీ దగ్గరికి నైట్ పడుకోవచ్చని అని చెప్పేటప్పటికల్లా అలాగే సరే ఇప్పుడు మీతో వచ్చింది ఎవరు వచ్చారు అని అడిగాడు. ఎవరో వచ్చారు, ఒక ఆయన దారి చూపించాడు నాకు. ఆయన ఎలా ఉన్నాడని ఒక లైట్ తీసుకొని వచ్చాడు, పరిగెట్టు అటు వెళ్ళాడు. ఇదేంటి నన్ను రిసీవ్ చేసుకుని నాకు ఏదో చెప్పాలి కదా, ఉంటూ కూర్చోండి ఏదో అక్కడ చెప్పాలి కదా, అటుపోతున్నాడు ఏంటి అనుకున్నా. సరే నేను ఇంకా నాకు నడవలేకపోతున్నా, అక్కడే అలా పక్కన బ్యాగులు కింద పెట్టు. ఈయన ఒక పావు తర్వాత వచ్చాడు. వచ్చి ఆయన ఎలా ఉన్నాడు, అతను ఎవరు, నువ్వు చూసావా, మాట్లాడావా అని అన్నీ అడుగుతున్నాడు. నేనేం సరిగ్గా చూడలేదు, చీకట్లో నాకేం తెలీదు, అది నేను అసలు ఆయనే తీసుకొచ్చాడు, ఆయనే ఇక్కడ ఉన్నాడు అనుకున్నాను అని చెప్తే గబగబా నా బ్యాగ్ ఈయన పట్టుకుని, నా 2 బ్యాగులు ఆయన పట్టుకుని ఆయన కుటీలు చిన్న రేకులది వెనకాల గోడ కట్టుకున్నాడు, దానికి రేకులు వేసుకున్నాడు. బాగుంది, దున్ని సామాన్లు అన్నీ ఉన్నాయి, చక్కగా వంట సామాన్లు లోపల పెట్టి నాకు ఆసనం వేసి గబగబా ఆయన ఎలా ఉంటాడో చెప్పు అంటాడు. ఆయన ఎలా ఉంటాడు నాకు అసలు ఆకలిస్తుంది, ఏదైనా పెడతాడేమో నేను అనుకుంటుంటే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎత్తుగా ఉన్నాడా ఇదంతా అడుగుతున్నాడు. అసలు ఏంటి నేను సరిగ్గా చూడలేదని చెప్పాను కదా సొమ్మంది, మరి నాకు ఆయన గుర్తేం తెలియలేదు, జట్లు మాత్రం తెలుసు, పైన ఒక ఒడ్డు ఉందంటే కింద మామూలుగా కట్టుకున్నాడు, అంతవరకే చూశాను అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రాంతంలో శివుడు తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడో ఆయన తోచినప్పుడు ఆయనగా వస్తాడు, ఆయన వచ్చి ఇక్కడ ఆయన వచ్చినట్టు ఆయన తెలియాలంటే బంపం బోలే అనేది ఆయన ఒక్కడే వాడతాడు. ఇక్కడ 3 నెలల క్రితం చెప్పాడు, 3 నెలల క్రితం ఒకసారి వచ్చాడని ఇక్కడ మాట్లాడి వెళ్ళాడని, కొంతమందిని కలిశాడని ఒకరిని చెప్పారు, మళ్ళీ ఈవేళ వచ్చాడు, నేను ఆయన దర్శనం కోసం నానదంతాలు పడుతున్నాను ఆయన అని చెప్పటం నాకు వణుకొచ్చింది. అక్కడ నాకు మమ్మరకంటకులోనే ఒకరు చెప్పారు, ఈ నర్మద అనేది శివుని యొక్క పుత్రిక లాంటిది కనుక, ఆవిడ కన్య కనుక ఆవిడకి ఏ అపకారం జరగకూడదు, ఆ నర్మదాకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, ఎవరు ఇక్కడ ఏమీ చేయకూడదు ఈ నర్మదని, ఈ కన్యని అని చెప్పి శివుడు ఎప్పుడు అక్కడ తిరుగుతుంటాడు ఒక రూపంతో. అప్పుడు అనుకున్న నా కైలాసంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి కనుక శివుడు దొరికితే బాగుండు, దొరుకుతాడో లేదే సరే. కానీ అందరూ చెప్పేదంటే నర్మద సాక్షాత్కారం ఇస్తుంది, నర్మదే ప్రత్యక్ష స్వరూపం అని అన్నారు కనుక నర్మద కోసం నేను ఆలోచించాను. కానీ శివుడు ఇంత ఇదిగా ఉంటుందో తెలియలేదు. ఇతను చెప్పాక ఆ రాత్రి అతను చక్కగా నన్ను ఎంత బాగా చూశాడు. అసలు అతను చెప్పాడు కూడా, నా దగ్గరికి ఎవరిని రానేను, ఇక్కడ ఎవరికి పెట్టను, నేను తిండి పెట్టను, నా సాధన నాదే. కానీ అక్కడ పిలిచి నిన్ను నాకు అంటగట్టాడే, అక్కడ నేను ఎదుర్కొన్నాను అనే భావన అతను చెప్తే నాకు ఇంకా రాత్రి ఓహో కైలాసానికి ఈ నర్మదా తీర ప్రాంతానికి పెద్ద లింక్ అంత వ్యవహారం ఉంది అనేది జరిగింది. ఇది కొంత డీటెయిల్గా నేను రాసి పెట్టుకున్నాను డైరీలో. ఈ లీల నాకు జీవితంలో చాలా ఇలాగా చక్కటి అనుభవాలు జరిగాయి. ఇవన్నీ పంచుకోవాలి, కానీ టైం మీరు చూసుకోండి. ఇప్పుడు ఇంక చెప్తూ పోతుంటే మళ్ళీ నర్మదకి వెళ్ళొచ్చినట్టు ఇంకో 4 నెలలు పడుతుంది. కాబట్టి చెప్పమంటారా కొంచెం 5 నిమిషాలు? సో ఇలాగ రకరకాల అనుభవాలు. కానీ ఒకటి, పరిక్రమవాసి జీవితం చాలా దొరుకుతారు. అంటే శ్రద్ధ ఉన్నవాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు, ఒక ఎరుకు కోసం వెళ్ళిన వాళ్ళైతే పర్వాలేదు, లేకపోతే చాలా కష్టం. ఆశ్రమాలు తగులుతాయి, ఎవరు మనకి సదుపాయాలు ఇవ్వరు. వాళ్ళు ఏదో ఒకటి రొట్టెలో ఇంత అన్నం పెడతారు, ఎక్కడ పడుకోవాలంటే ఆ బయట ఏదో షెడ్ చూపిస్తారు, మనమే ప్లాస్టిక్ ఐటమ్ ఏదో వేసుకొని పడుకోవాలి, మనమే మేము పట్టుకెళ్ళాం, అది ఎవరు సదుపాయాలు ఏంటంటే అదొక సాధన. పరిక్రమవాసి అంటే ప్రతిదానికి సిద్ధపడి ఉంటాడు. వాడు ఆ తీవ్ర సాధన చేసిన వాడే ఆ అమ్మ దర్శనాన్ని కూడా పొందుతాడు అనే ఒక ఇది పెట్టేశారు కనుక నాకేమో హాయిగా మీ అందరి ప్రేమను పొంది టైంకి అన్ని తింటాం అలవాటైపోయింది కొన్నేళ్ల నుంచి. ఇప్పుడు కైలాసానికి వెళ్ళానంటే ఆ రోజులు ఈ మధ్య మారిపోయింది. పత్రికలతో కలుస్తుంటే ఆయన నెమ్మగా వదిలి పెట్టి ఇవి పెట్టి చవి పెట్టించి రకరకాల వ్యక్తులు ఈ స్థితిలో ఒక భిక్షకుడిగా మారి ఎక్కడ ఎవరు ఏది పెడితే అది పెట్టకపోయినా కానీ నేను ఒక ప్లేట్ పెట్టుకున్న నాకంటూ ఒక ఎక్కడికైనా యాత్రకు వెళ్తే మేము అలాగే అలవాటు. ఒక స్టీల్ కమండలం, అందులో గ్లాసు, టాయిలెట్కి అది మంచి అన్నం తిన్నప్పుడు అది అన్నిటికీ అది ఒక కామన్ ఒక కమండలం, స్టీల్ది మోడర్న్ కమండలం, అది ఒక ప్లేటు.
ప్లాస్టిక్ ప్లేటు ఎర్రది పెట్టుకుందన్న వెరైటీగా ఉండాలి కదా అందరిలాగా మనం ఏంటని. సో ఎక్కడికి వెళ్ళినా ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ ప్లేట్ పుచ్చుకుని వాళ్ళ లైన్లో కూర్చోవాలి, వాడు పెట్టింది తినాలి, వాడు తక్కువ పెడితే భరించాలి, ఎక్కువ పెడితే కృతజ్ఞత చెప్పుకోవాలి. అంతే తప్పితే ఏది ఎప్పుడు ఎలా పెడతారో, అవుతుందా దొరుకుతుందా, ఇంపాసిబుల్, అసలు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో చాలా కష్టమైంది మొదట్లో నాకు. అందులో అసలు అలవాటు తగ్గిపోయింది. సో కానీ అక్కడే అనుభవాలు పొందుతూ నేను వెళ్ళింది నా అనుభవం కోసం కనుక దాన్ని కూడా ఓహో ఇప్పుడు ఇది నా స్థితి అన్నీ నన్ను హీరో చేయడానికే ఇక్కడ తీసుకొచ్చారు. నేను అనుకున్నది ఏదో చాలా అక్కడ పర్ఫార్మెన్సో మరొక హింసో ఏదో అయ్యాను అక్కడ అనుకుంటున్నాం కాదు. ఇది ఆంది లిటరల్గా ఆన్ ది రోడ్స్, లిటరల్గా నా సామాన్ నేను మోసుకోవటం, లిటరల్గా నా తిండి నేను స్నానం నాకు బోరు కొట్టుకోవటం, ఆ బోరింగ్ దగ్గర నీళ్లు దొరికి అవి తాగటం, ఎక్కడికక్కడ ఏది ఎలా దొరికితే అలాగా ఆ గడపటంలో మంచి అనుభూతులు దొరికాయి. తక్కువ సమయంలో నాకు మొదటి నెలన్నరలో మ్యాక్సిమం అందించేశారు గురుకృప. సో అలాగా రకరకాల అనుభవాలు జరుగుతూ వెళ్ళేవన్నీ. మంచి పుస్తకం రాసుకోవడానికి నాకు మంచి అనుభవాలు వాటి కోసమే వెళ్ళాను. ఎందుకంటే నేనేం పొందుతానో తర్వాత విషయం. నా మొదటి నుంచి కూడా నేను పొందాను అంటే అది నలుగురికి అందించాలి, ఇంకొకటి వాళ్ళందరికీ అందించాలి. ఇక్కడ నాకు ఎంతోమంది అలాగే నన్ను నడిపించారు. సాయిబాబా ఒకటే చెప్తాడు, నన్ను నువ్వు తెలుసుకోవాలి, నన్ను నువ్వు దర్శించాలి అంటే నేను ఎక్కడో దొరుకుతాను వెతక్కు, భక్తుల హృదయాల గుండా నన్ను నువ్వు చూడగలవు. అది గొప్ప. ఇది కనుక ఎక్కడ భక్తులు ఉన్నారో అంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు వేరేగా ఉంటాడు. సో ఈ యాత్రలో కూడా నర్మద కావాలా, శివుడు కావాలంటే అక్కడ ఎదురయ్యే సాధువులు, స్వామీజీలు, ఒక్కొక్క పరిక్రమవాసి కూడా వాడు పరిక్రమవాస వాటి శివుడు ఈ రూపంలో వచ్చాడా అలా అయిపోయేది నాకు. నాతోటే నడుస్తున్నాడు కానీ ఏమో ఆ స్వరూపం చూస్తే కొంతమంది చెప్పులు ప్లాస్టిక్ బాటిల్స్ చేసుకుని కట్టుకుంటారు, ఒకటి రబ్బరు మొక్కలు కట్టుకుంటున్నారు. ఇలా రకరకాల దీక్షలు, రకరకాల సాధనలు. అది నేను నిజంగా నాకు ఫోటోలు తీసి ప్రతి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళందరి స్థితిని గ్రహించడం నాకు పెద్ద అదృష్టంగా భావించాను. ఇంకా ఎవరు చెప్పలే నాకు, నేను చెప్పగలను. ముందు వెళ్ళే వాళ్ళకి చక్కగా అనుకూలంగా మనం మార్గదర్శకం ఇవ్వగలం, వెళ్ళగలరు, చెయ్యగలరు. హిమాలయాలు కూడా ఒకప్పుడు ఎలా వెళ్ళాలని, హిమాలయాలు అంటే బాబు అంటే మీరు చేస్తారు రండి, మీకేం పర్వాలేదు నేనున్నాను అని చాలా సందర్భాల్లో ధైర్యం చెప్పడానికి కారణం ఏంటంటే అంత సులభంగా ఆ దైవం నాకు ఆ మార్గాన్ని చూపించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక చోట సూరపాణి అనే చోట మనం పుస్తకాలు రాశారు. ఒకప్పుడు అక్కడ ఈ బిల్లులు వాళ్ళందరూ దోచుకోవటం, ఈవెన్ ఒక్క కౌపీనం వాడికి గోచి ఒక్కటి వదిలిపెట్టేసి మిగతా అవన్నీ తీసేసుకున్నవారు. అది ఎప్పుడో ఒక 25 ఏళ్ల క్రితం జరిగింది. కానీ ఈ రోజుకి అదే చెప్పి నన్ను చాలా భయపెట్టాను. జాగ్రత్త, ఏం పట్టుకెళ్లకు, ఇంత కూడదు, స్వెటర్ కూడా ఏముంచుకోకు, ఇంత భయపెట్టారు. కానీ నేను అమరకట్టకు వెళ్ళేదాకా నేను కొంచెం అక్కడ ఆలోచించా ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది, గురువు తోడున్నాడు అన్నారు. ఆ మాట అరుపులిస్తే ఏముంది, నాకుంటాయి. వాడు కావాలని దోచుకోవాలని కాదు, అదొక నియమం, పద్ధతిగా. వైరాగ్యం కావాల్సిన వాడికి వైరాగ్యం ఇవ్వటం కోసం దోచుకుంటారే కానీ వాళ్ళని వస్తువులు అవసరమే కాదు. డబ్బులు ఏదైనా అవసరమైతే తీసుకుంటారు గ్రామం, అప్పుడు ఆదివాసులు కనుక. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందో చూద్దామని కెమెరా, సెల్ ఫోన్ 2 పట్టుకుని వెళ్ళి హాయిగా తీసుకుంటూ వెళ్ళా. కానీ అక్కడ ఆ ప్రాంతంలో చేరాక వాడు చెప్పారు, ఇక్కడ మీరు కొంచెం ఉండండి అని చాలా మంది చెప్తే ఇక్కడ మూట కట్టేసి ఈ 2 ఆ ప్రాంతంలో వాడాలా. నేను బయట పెడితే కుర్రాడు కూడా సరదాగా ఇక్కడైనా మన మీద పట్టుకెళ్తుంటే ఎవడో కూడా లాక్కుంటాడు, చీకట్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం బిల్లులు లేదా, మహాబిల్లులు ఉన్నారు. అక్కడ వాడు ఇక్కడ కొంచెం మంచి బిల్లులు. సో అక్కడ ఇంకా వాడు చెప్పాక నిజమే కదా, ఇంత తీసిందంతా మూలపోతుంది, ఇంకా నేను సముద్రం దాటలేదు. సో చాలా నేను రికార్డ్ చేయడానికి ఉంటుందని నేను కూడా మూట కింద కట్టేదో మామూలుగా బట్టలో కట్టేసి పెట్టుకుని కూర్చున్నా. ఎవరిని చెక్ చేసినా అది ఏదో అంటారు అని ఎవరు అడగలేదు. నేను దాటిపోయి ఇప్పుడు ఆ అడవి లేదు, ఏ అడవి అయితే భయపెట్టారో అది లేదు. అక్కడ రోడ్లు వేస్తున్నారు గవర్నమెంట్. సో అక్కడ ఈ బిల్లులు కూడా మారిపోయారు. వాళ్ళు టీలు కాఫీలు ఇస్తున్నారు ఈ కార్యక్రమవాసి వాళ్ళు. ఒకప్పుడు తీసుకునేవారే కానీ ఇప్పుడు వాళ్ళు సహకరిస్తున్నారు. సో అదంతా తెలిసింది. చక్కగా అవన్నీ దాటుకుంటూ వచ్చా. మళ్ళీ ఇంకొక క్లియర్ చెప్పాలంటే మాండవ అని ఒక చోట ఉంది. అక్కడ ఆదివాసులు 60 కిలోమీటర్ల ఆదివాసుల అక్కడక్కడ 2-3 ఇళ్ళు తప్పునే ఉంటాయి. అక్కడ నడుచుకుంటూ వెళ్తే ఘాట్ రోడ్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్డు నీలకంఠ అవన్నీ ఉంటాయి. సో ఆ మధ్యలో వెళ్ళేటప్పటికల్లా ఒక చోటకి వచ్చేటప్పటికల్లా చిన్న 2-3 ఇళ్ళే ఉన్నాయి, చీకటి పడిపోతుంది. ఇంకేం చేయాలో తెలియదా.
సరే అక్కడ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే మా ఇంట్లో ఏమీ లేదు, ఇంకో ఇల్లు చూపించాడు, అక్కడికి వెళ్ళండి అన్న. సరే అక్కడికి వెళ్ళి నేను అడిగాను, ఒక రాత్రి పడుకుంటాను పరికరం వాసి నేను అని. అక్కడ జనరల్గా అనుమానం ఉంటే మా కాగితం అడుగుతారు, మీరు నిజమైన వాడే దొంగ అని. అక్కడ చాలా మంది ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. సో కాగితం అడుగుతాడు, అతను లేడు, వాళ్ళ భార్య, మా ఆయన లేడు, కాసేపు ఉన్నగా వస్తాడు, కూర్చోండి ఇక్కడ కూర్చోండి, పాప మంచినీళ్ళు అది ఇచ్చింది, కూర్చున్నాను. నా దగ్గర ఇవి ఉన్నాయి మరవడాలు, చిన్న ప్యాకెట్ ఉంది, 5 రూపాయల ప్యాకెట్, అది తీసుకుని తింటూ కూర్చున్నాను. అతను వచ్చాడు, ఇంక వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద కథ నడుస్తుంది, చాలా కూడా జరుగుతుంది. కానీ ఇతను ఏం చేశాడు, నువ్వు ఇక్కడ పడుకో అని చెప్పి ఆ పంచలో నాకు చూపించాడు ప్లేస్, ఇక్కడ పడుకుని పొద్దున్న వెళ్ళొచ్చు మీరు అని చెప్పి. సరే లోపలికి వెళ్ళాక వాడు పెద్ద యుద్ధం అవుతుంది. సో ఏదో చాలా పెద్ద ఇష్యూ అది, భార్య భర్తల మధ్య. మరి సో వాడు అర్ధరాత్రి వాడు వెళ్ళిపోయాడు బయటికి, ఆ గొడవ అంతాయిగా వెళ్ళిపోయాడు. ఇంకా నేను బయట పడుకున్నాను, నాకు నిద్ర ఎక్కడ, అసలు నా బాధలు నాకున్నాయి, ఈ కొత్త బాధ కూడా ఉంది, వాడి బాధ కూడా వినాల్సి వస్తుంది. అదేదో అర్థం కానట్టుంది ఇష్యూ. సరే నా బాధలు నిద్ర పట్టట్లా. నేను మళ్ళీ లేచి బ్యాటరీ ఇంత చెప్పానే, ఆ అనుభవం అయ్యాక బ్యాటరీ కొనుక్కున్నాను. ఓ చీకట్లో మనకి తప్పదు, మరి ఇంత తెలివి తక్కువగా వచ్చామని. సో అది వేసుకుని బయటకు వచ్చి బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చి తిరుగుతున్నా. అప్పటికి బాగా చీకటి పడింది, టైం ఎంతో అయి ఉండదు, చీకటి మాత్రం పడింది. సో బాత్రూమ్కి వెళ్ళే పని వస్తుంటే ఒక స్త్రీ వచ్చింది, ఒక లేడీ వచ్చి నర్మదే హర్. నేను కూడా అక్కడంతా ఎక్కడ ఇదే మంత్రం, నర్మదే హర్ హర్ నర్మదే హర్ అంటారు. అంటే ప్రతి హరేక్ నర్మదా అని ఒకటి, నర్మదకి నేను సమర్పణ అవుతున్నాను అని ఇలా రకరకాల మీనింగ్స్ చెప్తారు వాళ్ళు. అక్కడ నర్మదే హర్ అనేది ఒక మంచి వాక్యం. ఎవరైనా మనం పలకరించాలంటే ఇక్కడ జయ సాయిరామ్ అని, జయ శ్రీమన్నారాయణ మనం ఏదో చెప్పుకుంటాం మన దైవానికి సంబంధించింది. అక్కడ నర్మదే హర్ అంటే అవతల వాడు ప్రేమగా కూర్చోమంటాడు, అది అక్కడ. సో ఆవిడంది ఎవరు స్త్రీ కలిపి బ్యాక్ లైట్ వేస్తే కొంచెం కనిపించింది స్త్రీ, ఆవిడంది అర్థమైంది నాకు. ఒక స్త్రీ ఆడ మనిషిని నర్మదే హర్ అన్నాను. నేడుకల్లా ఎక్కడ ఎదురు పరిక్రమ వచ్చినట్టే ఎక్కడో ఇంట్లో ఉన్నాను, వాళ్ళందరూ గొడవలు పడుతున్నారు, ఇక్కడ ఇంకేమైనా ఉందా ఎక్కడ ఇంకో చోట ఉండడానికే నేను అడిగాను. అడిగితే ఆవిడ వచ్చేసి ఇక్కడ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళి పడుకోండి మీరు అని చెప్పి. అమ్మాయి దేవాలయం దొరికితే అంతకంటే పంట లేదు మనకి, అసలు మంచి పండగ. ఇంకా దేవుడి స్థానం ఒకటి స్వేచ్ఛగా ఉంటుంది. సరే ఇంకా గబగబా నేను వీళ్ళకి ఏం చెప్పడానికి, వాడు లోపల ఉంది, నా బ్యాగులు సర్దుకుని గబగబా నేను వెళితే అలా 2-3 సందుల్లాగా తిరుగుతూ వెళ్ళాను. దేవాలయం కనిపించింది లక్కీగా, ఒక గోపురం ఏమి వెళ్ళలేదు, బిల్డింగ్లా ఉంది ఒకటి. సరే నేను లోపలికి వెళ్ళి నేను ఇంకా చూస్తే గేటు దగ్గరగా వేసి తీస్తే ఒక జంబుగానే ఉంది. అమ్మయ్య ఈ రాత్రి వెచ్చగా పడుకోవచ్చు, అది పండగ మనకు. అక్కడ నా దగ్గర ఒకటే కంబడి, అది కూడా పట్టుకెళ్ళాల, ఒక దారిలో దానం ఇచ్చారు. ఇంకా గతి లేక వాళ్ళతో చెప్పుకున్నా, వాళ్ళే ఇచ్చారు పాపం. ఒక లేడీ మహారాజ్పూర్లో ఒక ట్రస్ట్ వాళ్ళు. సో అలాగా అదొకటి, ఆ జంబుగానే వేసుకుని పడుకున్నాను. సో ఇంకా నా నామం అది హారతి ఇచ్చి పడుకోవాలి. సో ఆ జలానికి హారతి ఇచ్చి అట్లా వేసుకుని ఇంకా పడుకుంటే నిద్ర ఎక్కడ వస్తుంది, నిద్ర అయితే కరువు అయిపోయింది. నిద్రకి ఇంకా మనం ఊహిస్తే అక్కడికి వెళ్ళకూడదు. సో అది ఆ ఊహకే దాటిపోయింది. ఇంకా అలా చూస్తూ కూర్చుని అక్కడ హనుమంతుడిది నర్మదా దేవి 2 విగ్రహాలు ఉన్నాయి ఆ గుళ్ళో. చూశాను, దండం పెట్టుకున్నాను, కాసేపు చూశాను, ఫోటోలు తీసుకున్నాను. నాకంతే మనంతా మిషన్ ఉందిగా, ఫోటోలు తీసుకున్నాం. ఇంక తర్వాత ఏం చేస్తాం, కూర్చోవడం, అలా వాలి ఆ జమ్ముకారంగా పడుకోవడం, నిద్ర రాదు. అలా గడిచింది, ఏదో అలా అయింది ఇలా అయింది. మొత్తానికి తెల్లవారుజామున కొంచెం పట్టినట్టు అయింది. కొంచెంసేపు ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి పూజారి కూడా అతను వచ్చి ఇక్కడ ఎప్పుడు వచ్చారంటే రాత్రి నుంచి పడుకున్నాను. లేదు వెళ్ళిపోవడం, ఇక్కడ లేదు వెళ్ళిపోవడం, పొద్దున్నే ఉండకూడదు ఇక్కడ, అది అంటారు. ఇదేంటి పడుకుంటే ఏమవుతుంది పూజారి కదా అని నేను పొద్దున్నే స్నానం చేసి వెళ్తాను ఇక్కడ అంటే, ఇక్కడ అదే కుదరదు, ముందు వెళ్ళండి, ఇక్కడ గాడికి నాకు చెప్పకుండా లోపలికి ఎలా వచ్చారు, అసలు మీరు నిజమైన పరిక్రమ వాసా, నాకే కాగితం ఉంది, ఆ కాగితాలు చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నాడు, అసలు చాలా యాంటీగా మాట్లాడుతాడు. ఇదేంటి అందరూ ప్రేమగా మాట్లాడతారు, నర్మదా పరిక్రమ నాకేమో ప్రమాణ పత్రం మంచిది ఉంది, ఆథరైజ్డ్ లెటర్ ఇంకా అసలు నాకు సామాన్ చెప్తుంది, నా మొహం చెప్తుంది కదా కనీసం. సో అతను అంత బాగా ఇదిగా మాట్లాడుతుంటే ఏం చేయలేక బ్యాగ్లో తీసుకుని సరే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి. అక్కడ మళ్ళీ అక్కడ ఎక్కడో తెలుసు పరిచయమైన వాడి దగ్గరికి, మళ్ళీ కొత్త వాడి దగ్గరికి మళ్ళీ చెప్పుకో. చీకటిగా బాగా చీకటి తెల్లవారులే ఇంకా బాగా మెల్లిగా నేను వచ్చిన దాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తే వాడు అక్కడ కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు. వాడు లోపల సీన్ ఏమైంది తెలియదు, వాడు బయట కూర్చున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళారు మీరు అంటాడు. ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడికి వెళ్ళారా అంటే నిద్రపోలేదు, నాకు రాత్రి అంతా నేను మళ్ళీ పడుకుంటాను, నాకు బాగా కూల్డ్ వచ్చేస్తుంది. వాడు చూపించిన చోట మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ పట్టింది, నిద్ర పట్టింది. మళ్ళీ తెల్లారేడుకల్లా లేచి సూర్యుడు వచ్చేసాడు, నాకేం తెలియదు. అప్పుడు లేచి బయటకు వచ్చి వీడి దగ్గరికి వచ్చారు, వాడు టీ ఇచ్చాడు. వాడి దగ్గరికి వచ్చి మంచి గుర్తుంది ఏదో, వాడు సంవత్సరం అలాంటి కానీ మంచివాడు. టీ ఇచ్చాడు. టీ తాగి ఇదంతా చేసి స్నానం చేయాలంటే
స్నానం చేయడానికి ఇక్కడ ఏమి వీళ్ళు దొరకు ఊరు చివరికి వెళ్ళిపోండి, అక్కడ ఉంటుంది ఏదో బోర్డు అలాంటివి జరుగుతాయి. సరే రాత్రి ఎక్కడికి వెళ్ళావు అంటాడు వాడు. నేను ఈ బాధపడలేక నేను ఆలోచిస్తే ఇలా అయింది, దేవాలయంలో పడుకున్నాను. ఈ ఊళ్ళో దేవాలయం లేదు, ఎక్కడ ఉంది చూపించు నాకు అంటాడు. హనుమంతుడు నాకు నర్మదాదేవి ఇక్కడ చూశాను, ఒక స్త్రీ వచ్చి ఒక ఆవిడ మనిషికి చెప్పింది, ఆ దేవాలయం చూపించి వెళ్ళాను, పడుకున్నాను. తెల్లవారుజామున ఒక లేపేసి వెంటేశాడు, అందుకే ఇక్కడికి వచ్చానంటే ఈ ఊళ్ళో దేవాలయమే లేదు. నేను చెప్తున్నాను కదా, నాకు ఈ ఊరు వాడిని ఫస్ట్ నేను ఇక్కడ నాకు పరిస్థితి చూడండి ఎలా ఉందో ఆలోచించాను. అంటే గొప్ప లీల నాకు అది అక్కడ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సో నేను కావాలని ఎటు వెళ్ళాను వాళ్ళు వెళ్తున్నారు, డే టైం అయిపోయింది కదా, అటు వెళ్ళి చూసి అక్కడ నాకు అట్లా ఆ బిల్డింగ్ నాకు బాగా గుర్తుంది, స్లాబ్లా వేస్తుంది. నేను ఆ గేట్ తీశాను, ఆ గేట్ కూడా ఓట్లు ఇరిగిపోయి వంగి ఉన్నాయి, అంత బాగా గుర్తుంది. అసలు ఆ బిల్డింగ్ కనిపించదే. అంటే నర్మదా మాత ఏ రూపంలో వస్తుంది, ఎలాగైనా రావచ్చు అనడానికి అదొక మంచి నాకు లీలైందనేది ఇంకా అక్కడ అంటే అడిగినా లాభం లేదు. వెళ్ళిపోయి అక్కడ స్నానం చేస్తుంటే ఒక సాధువు వచ్చాడు నా వెనకాల. వచ్చి నువ్వు ఎక్కడ పడుకున్నావు అని ఆయన అడిగాడు. ముందు విలేజ్లో పడుకుని వచ్చాను అన్నాడు. అతను అక్కడ స్నానం చేస్తుంటే నేను ఈ ఊళ్ళో పడుకున్నాను, దేవాలయంలో పడుకున్నాను, నర్మదను చూశాను. ఆ ఆవిడ విగ్రహాలంటే ఈ ఊళ్ళో ఎక్కడ విగ్రహం లేదు, దేవాలయమే లేదు, అసలు నేను ఇక్కడ ఉందామని వచ్చాను. నేను అడిగాను ఇక్కడ ఊళ్ళో ఉందని, ఏమి లేదని చెప్పారు నాకు అని ఆయన చెప్పారు. ఆ రకంగా నాకు అక్కడ ఆ అనుభవం, ఇలా మంచి మంచి అనుభవాలు అక్కడ జరుగుతూ వెళ్ళి నేను ఇంకా త్వరలో మళ్ళీ నర్మదా చెప్పినట్టు మన నందా చెప్పినట్టు నర్మదా వస్తుంది ఈ మహానుభావుడు ఏంటి. సో నందా చెప్పినట్టు మళ్ళీ సందర్భాలు మనకి కావాల్సిన సందర్భాలు, ఆకలి ఉన్నవాడికి పెట్టేవాడు ఉన్నప్పుడు లోటేంటి కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం మంచి అనుభవాలు. ఇలాగ నేను అక్కడ కష్టం చూశాను, ఆనందం చూశాను. అవన్నీ చూసుకుంటూ నేమావరిలో ఒక సిద్ధేశ్వర దేవాలయం చాలా గొప్పది. నేమావరి అంటే ఈ నర్మదకి బిందు నాభి స్థానం అని చెప్తారు, మధ్యప్రదేశం. అక్కడ మంచి అనుభవాలు జరిగాయి నాకు. అక్కడ ఆ సిద్ధేశ్వరుడి టెంపుల్ దగ్గర ఒక మంచి సాధువు నారాయణ చైతన్యాన్ని అని ఎన్ని విషయాలు చెప్పాడు, ఎన్ని రకాలుగా నాకు మంచి గైడెన్స్ ఇచ్చాడు. అంటే నా స్థితి, నా ముందుకు వెళ్ళటానికి, నా గతం గురించి మంచి విషయాలు చెప్పాడు. ఇలాగా అడవి ప్రాంతం దాటి బయటకు వస్తున్న కార్నర్లో కూర్చుండిపోయారు, బాగా ఆకలిగా ఉంది. సో నా దగ్గర బిస్కెట్లు పెట్టుకున్నారు. ఆ బిస్కెట్లు తినేసి ఇంకా ఆకలి ఇద్దవట్లేదు. నీళ్ళు కూడా చివరికి వచ్చేసాయి, తాగితే అయిపోతాయని కరువు అక్కడ కదా, ఇంకా అది అడవులు దొరకవు. కొంచెం తాగుతూ ఉన్నా ఇంకొంచెం మిగిలే. సో ఈ బిస్కెట్లు తిని కొంచెం నీళ్ళు తాగి అలా బ్యాగ్ వేసుకుని అలా అంతే. ఇంక మనం రాజాదిరాజు కదా అక్కడ, వాడు అడిగేవాడు ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకోవచ్చు, ఎలా హాయిగా గడపాలంటే అలాగా. సరే కాసేపు గడుపుదాం అనుకుంటే కొంచెం చిన్న కురుపు పట్టింది, అంతా అయింది. ఒక వ్యక్తి అటు నుంచి వస్తున్నాడు, మేము పరిక్రమ మనం ఎటు వెళ్తాం, ఆయన ఎదురు వస్తూ వచ్చాడు. కుర్రాడు వస్తూ దగ్గరికి వచ్చి అతను వచ్చి దగ్గర కూర్చున్నాడు. ఎక్కడికి బయలుదేరో అది అడిగాడు. నేను చెప్పాను, తను కూడా చెప్పాడు నేను హిమాలయాల్లో వాడిని చెప్పాడు. అక్కడ నాకు కొంచెం హిమాలయాల్లో అంటే ఎక్కడ మీరు హిమాలయాల్లో ఎక్కడ ఉంటారంటే ఆయన కాశ్మీర్ వైపు నుంచి విషయం ప్లేస్ చెప్పాడు. సరే అది అయిపోయింది. సరే కూర్చున్నాడు. నాకు ఆకలి విపరీతంగా అవుతుంది, ఈ సరిపోవట్లేదు. నేనంటే 2 ఖర్జూరాలు ఇన్ని అటుకులు ఇచ్చాయి. అది నాకు ప్రాణం నిలబెట్టింది. సరే అతను చూస్తుంటే ముఖంలో నాకు ఎక్కడో చూసినట్టే ఉంది, కానీ సరే ఎక్కడో కోరికలు ఏదో ఉంటాయి, కొన్ని కలుస్తాయి. సరే ఆయనతో మీరు ఇంటి ఎదురు వస్తున్నారంటే నా పరిక్రమ నేను ఇటు పెట్టుకున్నాను, ఉల్టా పరిక్రమ నాది, నేను ఇటు తిరిగి వస్తున్నాను. 4 రకాల పరిక్రమలు ఉంటాయి అక్కడ, 4 రకాలు ఉంటాయి. హనుమంతుడి పరిక్రమ ఒకటి ఉంటుంది, అంటే ఇటు నుంచి అటు చేస్తూ వెళ్తారు పరిక్రమ, 2 వైపులో తిరుగుతారు వాళ్ళు దాటుతూ. అలాంటివి రకరకాలు ఉన్నాయి. ఇతను ఈ ఉల్టా పరిక్రమ తీసుకుని వస్తున్నా అన్నాడు. అది ఉంది అని తెలుసు కనుక ఓహో అలా చేస్తున్నావు, నాదంతా ఉల్టా పద్ధతి అని ఇలాగ అతను ఎక్స్ట్రీమ్గానే మాట్లాడుతున్నాడు. సరే అటుకులు ఇచ్చాడు, 2 ఖర్జూరములు ఇచ్చాడు, తిన్నాను, అంతా అయిపోయింది. నేను నా బ్యాగ్ నుంచి ఏవో తీసుకుంటే ఫోటోలు బయటపడ్డాయి. బాబాజీ నేను సాయిబాబాజీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కొన్ని పట్టుకెళ్ళి అవి పంచుతూ వస్తున్నాను. ఎక్కడైనా భక్తులు కనిపిస్తే వాళ్ళకి సాయిబాబాజీ ఇది కూడా ఉంచుకోండి అని ఇస్తూ వస్తున్నాను. సో అది అది కింద పడింది, అది తీసుకుంటూ అదేంటి అన్న. సరే ఇచ్చాను. ఇచ్చాడు 2 చూసి ఓహో ఇదా అని చెప్పాడు. నేను తీసుకెళ్తా అన్నాడు. తీసుకోండి అది ప్రాబ్లం లేదని ఇచ్చాను. సరే అంతా మాట్లాడడం, కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. హిమాలయాల నుంచి నా ప్రాంతం గురించి అడిగాను. అడిగల్లా మన ఇద్దరం ఎక్కడో కలిసాం అంటాడు. నాకు అలాగే అనిపిస్తుంది ముఖం, కానీ నాకు గుర్తు తెలియట్లా. సో ఒక గంట తర్వాత అతను వెళ్ళిపోయాడు. అతను ఇటు వెళ్ళిపోయాడు, నేను లేచి నేను బయలుదేరి ఒక అక్కడ ధర్మశాల దొరికింది ఈవినింగ్కి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక లేట్ రాత్రి 10ంటికి ఒక పరిక్రమ వాసి వచ్చాడు. అక్కడికి వచ్చి కూర్చుని నన్ను అడుగుతున్నాడు, నువ్వు హిమాలయం నుంచి వచ్చింది మీరేనా, ఉత్తరాఖండ్ నుంచి వచ్చింది మీరేనా? అవును నేనే.
నడుకల్లా ఒక వ్యక్తి కలిశాడు, ఈ ఫోటో మీకు ఇమ్మన్నాడు. నేను ఇచ్చినది బ్లాక్ అండ్ వైట్ ఫోటో చిన్నది సాయిబాబా, ఇది నేను ఇచ్చింది మళ్ళీ ఎందుకు వెనక్కి పంపేశాడు ఆయన అనుకున్నా. అతను మీ గురించి చాలా చెప్పాడు, అతను చాలా గొప్పవాడు, అతను దర్శనం చేసుకో అన్నాడు, మీకు 5 రూపాయలు ఇమ్మన్నాడని 5 రూపాయలు చేతిలో పెట్టాడు, ఇమ్మన్నాడు, ఇవన్నీ చెప్పాడు. సరే ఏంటి నా ఫోటో నాకు ఇచ్చేయని చూస్తే నాకు లిటరల్గా నాకు తెలుసు అది బెంగళూరులో ప్రింట్ చేయించా సాయిబాబా అక్కడ మావతార్ బాబా. సాయిబాబా ఫోటో లేదు, మావతార్ బాబా కళ్ళు తిరిగిపోయాను. ఈ వ్యక్తి నేను చూశాను అనుకుంటున్నా. ఫస్ట్ టైం మహావతార్ బాబాజీ దర్శనం నాకు టోలీ చౌక్లో మిడ్నైట్ అయింది. ఫస్ట్ టైం ఆయన లిటరల్గా టోలీ చౌక్ నా రూమ్కి వచ్చాడు. అది నా జీవితంలో టర్నింగ్, ఫస్ట్ కైలాస యాత్ర చేసి వచ్చిన తర్వాత. సో ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకడే. ఆ ముఖంలో అది నాకు చూశాను అనుకుంటున్నారు, కానీ ఇది ఎప్పుడైతే సాయిబాబా బొమ్మ మాయమైపోయింది, లేకుండా నా ఫోటో నాకు ఎలా ఇచ్చాడు, అది ఒక్క బాబాజీ బొమ్మ ఎందుకు ఉంది, అది కూడా నాకు అర్థమైంది. ఆయన చెప్పిన వాక్యాల్లో హిమాలయ పరంపరల గురించి వచ్చాయి, అన్నీ వచ్చేసరి జనరల్గా నాలెడ్జ్ చెప్తారని. ఈయన ఆ స్థాయిలో వ్యక్తి నా కోసం ఈ రూపంలో మళ్ళీ ఇక్కడ ఇలా కన్ఫర్మ్ చేశారా, నా వెనక వీళ్ళు ఉంటారు ఎప్పటికీ అనేది అక్కడ ఆ సంఘటన నాకు ఒకటి బలంగా కన్ఫర్మ్ చేసి. సో ఇంకేం కావాలి చెప్పండి, మనం అనుకుని నమ్మినవి ఆ లీలలు జరుగుతూ ఉంటే ఇలా అవుతుంటే నేను మోటక్కని ఓంకారేశ్వర దగ్గరికి మనం అటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకుండా నది ఒడ్డు నుంచి వెళ్ళిపోయి నడుచుకుంటాం. ఆ మోతక దాటిన తర్వాత ఒక చోట కూర్చున్నాం. ఒకళ్ళు ముస్లిమ్స్ దగ్గర కట్టారు, కానీ అది శివుడి అంతా ఉంది అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాం. మంచి నాకు అదో పిచ్చింది. అప్పుడు ఒకసారి కైలాసంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా మంచి మిరపకాయ బజ్జీలు తినాలని అనిపించింది. అక్కడే ఆ గుళ్ళో ఒక ఆయన చెప్పాడు, మోటక్లో సాయిబాబా గుడి ఉంది, అక్కడ ఆ రోజు గురువారం అయింది లక్కీగా. ఆయన అన్నాడు, ఇక్కడ ఏది కొనుక్కుంటే అవి దొరుకుతాయండి, మీరు ఏది ఆహారం దొరుకుతుందని బాధపడకండి, మీరు తలుచుకోండి ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఎవరో ఒకరు పెడతారు, ఇక్కడ ఇస్తారు, ఇచ్చేవాళ్ళు వస్తారు. నేను అక్కడ కూర్చుని ఆ ముస్లిం దగ్గర కూర్చుని మిరపకాయ బజ్జీలు తినాలని కొడుకు చక్కగా అన్ని ఊహించుకున్నాను. భలే గమ్మత్తు. అంటే అంతకుముందు ఎవరు నేను వస్తుంటే ఒక అతను తింటున్నాడు అక్కడ, అది బజ్జీలు లేదు మరి కొడుకుగా ఉన్నాను చక్క. నాకు అది మనసు అక్కడ పడిపోయింది. మళ్ళీ ఒకసారి సరే ఇక్కడ ఈ దగ్గర ఈ శివుడి దగ్గర కూర్చుని ఆలోచించాను. అక్కడి నుంచి నేను ఒక గోముఖ్ అని ఒక 6-7 కిలోమీటర్లు ఉంది, అక్కడికి చాలా టార్గెట్ అది నాకు ఆలోచన. అక్కడ చేరదన్నది నది తీరంలో వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక స్వామీజీ, ఒక సన్నటి స్వామీజీ చిన్న ధర్మశాల పెట్టుకున్నాడు మధ్యలో. ఆయన ఇక్కడ ఉన్నాడంటే చెప్పి ఆ నదులు అక్కడ చెప్తే పడవాళ్ళు అటు వెళ్ళాను. వెళితే ఆయన ప్లేట్లో నేను మిరపకాయ బజ్జీలు పెట్టుకున్నాడు. ఆ తర్వాత చపాతీలు చేశాడు, 2 చపాతీలు చేసి పెట్టాడు. ఇక్కడ పడుకోండి కావాలంటే ఉండండి అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉంటే నేను వెళ్ళలేను, మా గోముఖ్ చాలా గొప్ప స్థానం అది చెప్పబడిన పుస్తకాల్లో రాశారు. సో రాత్రికి అక్కడ చేరిపోతానని చెప్పి అక్కడ నేను కొంచెంసేపు ఉన్నా. కానీ నేను అక్కడ తలుచుకుంటే ఇక్కడ మళ్ళీ రెండోసారి టెస్ట్ చేశాను ఇంకో చోట. మళ్ళీ మిరపకాయ బజ్జీలు దొరికితే బాగుండు చూద్దామని, మళ్ళీ దొరికింది. ఆ ఫోటో తీసుకున్నా 2 సార్లు 2 ప్లేట్లు ఫోటోలు ఉన్నాయి. నాకు వదిలిపెట్టలేదు. ప్రతిదీ నాకు ఎంత ప్రామాణికంగా వాడు చెప్తారు. అక్కడ నర్మదా మాత అంటే నీకు పర్ఫెక్ట్ ప్రూఫ్తో ఆవిడ నిరూపిస్తుంది అనేది అందరూ నమ్ముతున్నారు. అది నాకైతే ఇటు అటు అటు అన్నీ కూడా అన్ని రకాలుగా చక్కగా నిరూపణ అయింది. అవన్నీ అయితే అందస్తం చేసుకున్నా. కానీ మీ అందరికీ థ్యాంక్స్ ఏంటంటే లాస్ట్ టైం ఉన్న వాళ్ళందరూ ప్రతి వాళ్ళు ఏదో రకంగా నాకు ఏదో ఒక పద్ధతిలో తలుచుకోవడం అయింది. ఆ గుడిలో అనుకున్నాం, అక్కడి నుంచి నేను బయలుదేరాను, వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్లు, అది ఏదో అలాగా ఆ తపన అలా జరుగుతూనే, ఆ భావన జరుగుతూనే ఉంది. ఇంకొకటి విశేషమైంది ఏంటంటే, బర్గీ కాలనీలో ఆ 106 సంవత్సరాల స్వామీజీ రాత్రి వెళ్ళేప్పటికల్లా గంజాయి తీసుకున్నాడు. చీకటి పడిపోయింది, ఇది అయిపోయింది. వెళ్తే గంజాయి తాగుతున్నారు వాళ్ళు, ఈ మోడీ గీడి ఇవన్నీ ఈ టాపిక్లే. మంచి మత్తులో బాగా మాట్లాడుకుంటారు. ఈ డబ్బులు 500 నోట్లు గొడవలు వచ్చేస్తుంది. సరే వీడు కూడా ఇదే మాట్లాడుకుంటారు. నేను సామాన్ పెట్టుకుని అక్కడ కూర్చున్నా. ఆ స్వామీజీ మంచి బాగా ఉన్నాడు, గెటప్ చాలా. పొద్దున్న ఆయన స్నానం చేసి చుట్టంతా పొడుగ్గా అయిపోయింది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉంటే నేను ఆయన అడిగాను. చాలా చోట్ల నేను ఒకటే మనసును ఎలా కంట్రోల్ చేయాలి అని అడుగుతూ వచ్చాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ స్థితి అతీతంగా కనిపిస్తున్నారు. వాళ్ళ మనసును దాటిపోయిన వాళ్ళలా కనిపించిన వాళ్ళందరినీ ఏమైనా వాళ్ళ పద్ధతి ఏమో చెబుతారులే అని ఈయన కూడా మనసును ఎలా కంట్రోల్ చేయాలి, మనసుని మన ఆధీనంలో ఎలా ఉంచుకోవాలో ఏంటి ఏమైనా మీ థాట్లు ఏముందో చెప్పండి నాకంటే ఆ స్వామీజీ నిజంగా మీరు సర్ప్రైజ్ అవుతారు. ఆయన నేను చాలాసార్లు చేశాను. ఆయన నాకు ఇప్పుడు అనారోగ్యం వచ్చేసింది, 3 సార్లు పరిక్రమ చేశాను, అంతా అనారోగ్యం వచ్చింది. కానీ నా మనసు నా కంట్రోల్లోకి రాలేదు.
కష్టపడుతున్నాను. కొంతవరకు వచ్చింది. ఇక్కడ ఆ ఆలయంలో ఏంటంటే రోజు రామాయణం రోజు పారాయణం జరుగుతుంది. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క అధ్యాయం చదువుతారు మైకులో. ఆ ప్రాంతంలో ఆ దేవాలయంలో రామాయణ పారాయణం ఎప్పుడు జరుగుతుంది. ఈయన అది చేసుకుంటూ ఉండగా నాకు కొంచెం ఆరోగ్యం సెట్ అవుతుంది కనుక ఇక్కడే ఉండిపోయాను అన్నాడు. బాగుంది, మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అన్న. నాకు కాదు, కానీ నేను మధ్య కొత్తగా ఒక సాధన చేస్తున్నాను. నా సెల్ ఫోన్లో ఉంది అది వీడియో. వాట్సాప్లో వాడు పంపించేది, ఈయన అడిగి ఫోన్ చక్కగా చూపించేది. వాట్సాప్లో ఉంది, అది మీరు తీసుకుని మీరు షేర్ చేసుకుని తీసుకోండి అన్న. సరే మంచిదే, ఇది చెప్తున్నాడు కొత్త టెక్నిక్, ఏదైతే మనం కరెక్షనే కదా నా పని. సరే తీసుకుందాం, షేర్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని ఆన్ చేసి చూసుకుంటే సర్ప్రైజ్. ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే అది మనం ఆల్రెడీ స్పేస్ పిరమిడ్ ధ్యానం స్పిరిచువల్ రియాలిటీ క్లిప్ ఈయన దాన్ని చూస్తున్నాను, దాన్ని నేను చేసుకుంటున్నానంటే ఏదో వెరైటీ క్లిప్ ఏదో ఉంది అనుకుని చూస్తే అది ఆల్రెడీ మన దగ్గర జరిగింది. మనం ఆల్రెడీ చక్కగా నమ్ముతున్నాం. శ్వాస మీద ధ్యాస 3D ఎఫెక్ట్లో ఆయన వచ్చే వెయిట్ అడిగా, ఇదేనా అని. అది అద్భుతంగా ఉంది, అదే నాకు ఇప్పుడు మార్పు తీసుకుని ఇక్కడ కూడా శ్వాస మీద ధ్యాస, పత్రికలు, పిరమిడ్ అంటే ఎంత పర్ఫెక్ట్గా ఒక సత్యాన్ని చూడండి ఎలా నేర్పిస్తుంది. అదే ఆయన దగ్గర నేను నా దగ్గర ఆల్రెడీ సీడీలోనే చాలా మంది పంచాను కూడా, కానీ ఆయన దగ్గర ఆయన మనకి అక్కడ నేను అడిగిన ప్రశ్నకి ఆయన చూడండి ఎలా చెప్పాడు అంటే అనిపించింది, ఓహో ఒక కాన్సెప్ట్ మహాత్ములు ఎలా బలపరుస్తారు అనేది ఆయన దగ్గర అదొకటి నాకు భలే గమ్మత్తుగా. అంటే మనం వెళుతున్న విధానం ఓకే, ఒకవేళ డౌట్ రావడంలో తప్పు లేదు. డౌట్లు వస్తాయి, మనకి డౌట్లు ఎక్కువ వస్తాయి. మన అమ్మలేం మనం ఏదైనా ఎవడన్నా మనకు డబ్బులు ఇచ్చినా కూడా దొంగ నోట్లు అని అడుగుతాం. ఎవడన్నా బండి చక్కగా తిన్నాయని ఆకలితో ఉన్నామంటే ఇందులో ఏమైనా కలిపేవా అంటాం ఫస్ట్. అలా ఉంటుంది మన బుద్ధి తప్పితే మన నమ్మకం అనేది తక్కువ ఉంటుంది. సో అక్కడ ఆయన దగ్గర నాకు అదొక లేదు జరిగింది. సో ఇలాగా మంచి మంచి అనుభవాలతోటి నేను రాయటం మొదలు పెడతాను. వీళ్ళని తొందరగా ఆ పుస్తకం రాసి పంచాలనేది ఒక మంచి ఆలోచన. ఇక్కడి నుంచి అందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా మంచి భావంతో పంపించారు. మీరు నా గురువు నాకు తోడున్నారని నేను ఒకటే ఇందాక చెప్పాను. గురువు అంటే ఎక్కడో విడిగా కాదు, మన తోటి వాళ్ళలోనే చూడాలి. మన తోటి వాళ్ళ రూపంలో కూడా దైవం గురువు ఉంటారు అనేది మొదటి ఇచ్చానండి. సో ఆ రోజు ఇక్కడ కలిసిన వాళ్ళు స్టేషన్కి వచ్చి పంపి మీరందరికీ కూడా చాలా మీరందరూ నాకు కూడా ఉన్నారు, నేను కూడా మీతోటే ఉన్నాను అనేది చక్కగా అనుభవం అయింది. ఇంకోటి ఏంటంటే నందా వీళ్ళు బర్త్డే అవుతుంది, మీరు ఏదైనా మెసేజ్ పంపండి నాకు మెసేజ్ పెట్టారు ఫోన్లో. సరే అవును కదా పలకరించుకున్నట్టు అవుతుంది, నా పరిస్థితి నేను ఎక్కడో ఎంతవరకు ఏంటో చెప్పుకుందాం అని చెప్పి నడుస్తూ ఒక చెట్లు ఒక చోట వచ్చింది, ఒక దేవాలయం దూరంగా ఉంది. అక్కడ కూర్చుని రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. ఇందులో ఆడియో దాంట్లో చేస్తుంటే వాళ్ళు గంటలు కొడుతున్నారు, అరుస్తున్నారు. అలా 4-5 సార్లు తీసేయటం అయింది. ఇంకా తర్వాత ఒక ఇదిలో చెప్పుకొని వెళ్ళిపోయాం. కానీ ఆ చెబుతున్నప్పుడు వణుకు వస్తుంది, ఒక ఎనర్జీ ఏదో నాలో ఫ్లో అవుతుంది. ఇదో ఫ్లో ఒకే ఇదిలో చెప్పుకోవడం, ఆలోచించి చెప్పేది కాదు. అందరినీ తలుచుకుంటూ కళ్ళు మూసుకుని చెప్పుకుంటున్నా, పత్రి గారిని, గంధాన్ని, వంశీ అందరినీ కళ్ళలో కళ. మనం ఎవరైతే బర్త్డేకి వస్తారో ఎలా గడుపుతారో అదంతా ఏదో ఒక విజువలైజేషన్ జరుగుతూ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయా. అది రికార్డ్ చేసి పంపేస్తాను. ఆ తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు అక్కడ అందరికీ కన్నీళ్ళు వచ్చాయని, వీళ్ళంతా కూడా కన్నీళ్ళు లోపలికి పొంగాయంటే అక్కడ ఏదో ఎనర్జీ నాలో ప్రవేశించింది. చెబుతున్నప్పుడు నాకు అర్థమైంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అందరూ ఇలా అయ్యాం అనేది, ఈ అవతార్ అనే పదాన్ని వీళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ చేశారనేది తర్వాత తెలిస్తే ఏమిటి మళ్ళీ కొత్తగా సరే ఏంటి అని. సరే అయిపోయిందా? అదైనా ఒక 15 రోజుల తర్వాత ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి బయటకు వస్తుంటే ఒక ఆయన వచ్చాడు, గెటవాది పెట్టుకుని ఒక పరిక్రమ వాసి. ఆయన వచ్చి నాకు మనసులో అడుగుతుంది, అవతారం వీళ్ళు అంటున్నారు, ఏ రకంగా నాకు అవతారం జోడింపబడుతుంది, నేను ఏమిటి అర్హత, ఏంటి ఆ స్థితి, ఎందుకు వీళ్ళు కొత్తగా మళ్ళీ నాకు ఇచ్చారు, సరిపోయి ఇప్పటికే ఎక్కువైపోయి అన్నట్టుగా నేను ఆలోచిస్తూ ఉన్న రోజు. కానీ ఏదో ఉంది ఇక్కడ, ఏదో జరుగుతుంది ఎనర్జీ ప్లే. శక్తి ఇందాక రిలీజ్ చేశారు ఆ శక్తి విలాసం, చాలా గొప్ప బుక్, అందులో ఇదే చెప్తారు ఆయన. సో అలా నాకు అది నడుస్తుంటే ఆ గడ్డమైన వచ్చి పలికించి నరదేహాన్ని మీరు ఎవరు అన్న, నేను అవతార్ మెహర్ బాబా శిష్యుడిని అన్న. అవతార్ మెహర్ బాబా అనేది ఆయన అక్కడ అసలు ఆయన పేరు వాడటం, వాళ్ళ గురువు గారు వచ్చు అవతార్ మెహర్ బాబా నాకు ఎక్కడ తగలాలంటే, అంటే ఈ పదానికి నాకు లింకు అక్కడ సాయిబాబాని గురువుగా భావించి ఆయన 2 ఆ తర్వాతే అమ్మాజాన్ దగ్గరికి వెళ్ళటం, ఆయనలో అక్కడి నుంచి శక్తిపాతం జరిగి మార్పు రావడం అనేది ఆ మెహర్ బాబా జీవితంలో అది గొప్ప సంఘటన.
సో అవతారం ఏదో ఎక్కడో పరంపర నుంచే నాకు అందింది. రియల్లీ ఇవన్నీ చెప్పుకుంటే ఎంత నాకు ఎంత లింక్డ్గా ఉంటాయంటే అంత లింక్డ్గా జరిగేది చాలా. సో మళ్ళీ కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే థ్యాంక్ఫుల్నెస్ మీకు లేదు. ఎక్కడో ఒక వ్యక్తి ఎవరో తపన పడుతూ ఉంటారు కనుకనే చాలా మంది జీవితాల్లో కోరుకోకుండా పొందుతూ ఉంటారు. ఎక్కడో ఒక వ్యక్తి, అది హిమాలయాల్లో యోగులు అవ్వచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మౌనంగా ఎక్కడో తల్లి రూపంలో కూడా నా బిడ్డ ఎదగా, ఎంత దుర్మార్గుడైనా నా బిడ్డ ఎదగాలి అని లోపల ఎక్కడో తపన పడుతుంది. అలా ఏదో మూల ఒక వ్యక్తి తపన మనకు పడుతూనే ఉంటారు మన కోసం. కాబట్టి బీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ మినిట్ టు ఎవ్రీబడి అనేది నేను బాగా అక్కడ నా జీవితం మార్పు కూడా చాలా కొన్ని అంశాలు నాకు అందే. ఇక్కడి నుంచి ఇలా జీవించాలి చాలు, ఇప్పుడు దొరికినవే ఎక్కువ, దొరికిన వాళ్ళే చాలు, ఎవరైతే నీతో ఉంటున్నారో వాళ్ళతో నువ్వు హాయిగా ఆప్యాయతగా ఉండు. నాకు వచ్చిన ఆ ప్రేమ అనే ప్రేమ అనే తత్వం ఇంకా బలంగా నేను అనుభూతిస్తూ నన్ను నమ్మిన వాళ్ళకి, నన్ను గుర్తించిన వాళ్ళ కోసం నేను జీవించడం తప్పితే ఏదో చేసేద్దామని పరుగులు తీస్తే బోధ పట్టం తప్పితే ఇక్కడ ఏమీ లేదు ప్రస్తుతం కాలంలో. కానీ గురువులు పంపుతారు, గురువులు కలుపుతారు, ఇలాగ మనందరినీ. అది వాళ్ళ ప్రణాళిక ఉంటుంది కనుక మీ అందరికీ కూడా ఈ మంచి అవకాశం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళటం, ఇక్కడ పంచుకోవటం. ఇది చూడండి ఎంత చక్కగా ప్రణాళిక, స్టార్టింగ్ ఎండింగ్ ఎంత పక్కగా ఉందో ఎపిసోడ్. చాలా ఆనందంగా ఉంది. సో నందాకి మాత్రం నేను చెప్పకూడదు, ఈజ్ విత్ మీ ఆల్వేస్. అక్కడ నేను చాలా పెట్టుకున్నాను. ఆయన తర్వాత చెప్పాలి పత్రిక చాలా కలుసుకున్నాను. వీళ్ళిద్దరు భలే కలుసుకున్నాను. అది ఎందుకు, అది ఎక్కడదో, అది ఈ జన్మది కాదు, అది బాగా బలపడుతున్నారు, అది బాగా చెప్పచ్చు. అక్కడ ఆయన చూపించిన రోజులైతే అసలు అందుకనే బ్రహ్మర్షి గారు ఆ యోగి ఎవరో నాకు ఆ చెప్పేందుకు పంపించాలి షేరింగ్లో. సో సంకల్పాలు అక్కడ పత్రిజీ గారి యూనివర్సల్ ఇది. సో అలాగా ఆ యోగి 106 సంవత్సరాల యోగి ఇదే నాకు ఫైనల్ అయింది. ఇంత తిరిగి నేను ఇప్పుడు ఇక్కడ స్థిరపడ్డానని చెప్పడంలో ఎంత గొప్పగా సహాయపడతారు. సో అందరికీ కూడా నర్మదామాత ఇదిలో నేను చేసింది ప్రయాణం తక్కువైనా, అంటే జనరల్గా 3 సంవత్సరాల 3 నెలల 13 రోజులు చేయాలి విధిగా పద్ధతిగా. ఎక్కడ ఎన్ని రోజులు ఆగాలో, ఏ తీర్థంలో ఎన్నిసార్లు స్నానం చేయాలో ఆ పద్ధతిగా చేసిన వాళ్ళకి పూర్ణం ఏదైతే ఇవ్వబడుతుందో విశ్వశక్తి అది దొరుకుతుందని ఒక నియమావళి పెట్టారు మనవాడు. కానీ ఈ రోజుల్లో అది అయ్యేది కాదు. అసలు ఆ తీర్థాలు కూడా చాలా లేవు అక్కడ. నేను చాలా పుస్తకం దగ్గర పెట్టుకున్నాను, మంచి కొనుక్కున్న హిందీలో, కానీ ఆ తీర్థాలే ఎక్కువ లేవు, రోడ్లు అయిపోయి. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో మన స్థితిని మనం గుర్తిస్తూ మన కెపాసిటీలో మనం వెళ్తూ ఆ విశ్వాసాన్ని, శ్రద్ధని ఆ తల్లి మీద, విశ్వశక్తి మీద మనం పెట్టుకుని ప్రయాణం చేస్తే వాళ్ళు ఎలాగా జంప్ చేయిస్తారు, ఏది చూడాలో దాన్ని అక్కడ మనకి దొరకది కూడా దొరుకుతుంది. అవసరం లేదంటే దాన్ని ఇచ్చేస్తారు. అయితే శంకరాచార్యుడు వాళ్ళు ఇండియా మొత్తం తిరిగాడంటే ఆ తక్కువ వయసులో ఆయనకి ఏ విమానం ఎక్కాడు ఏంటంటే ఎక్కడ ఆధారాలు లేవు. ఏదో ఒక దైవలీల వాళ్ళని చక్కగా ప్రయాణం చేయించేస్తుంది. వాళ్ళకి అందాల్సింది వాళ్ళ ద్వారా ఇంకోటికి అందాల్సింది వాళ్ళు నడిపిస్తారు. లేదు నాకు బాగా అర్థం. సో షార్ట్ కట్స్ వస్తాయి, లాంగ్ కట్స్ వస్తాయి, అది వాళ్ళే ఏర్పాటు చేస్తారనేది ఇక్కడ బాగా నాకు. ఎందుకంటే హిమాలయాలలో శక్తితోటి మనకు సహవాసం ఉంటుంది, శక్తిలో ప్రయాణం చేస్తాం. పూర్ణంగా అక్కడ విశ్వశక్తి ఉంటుంది, ఇక్కడ పూర్ణంగా ఇక్కడ లౌకిక శక్తి. గుజరాత్, మధ్యప్రదేశ్ మనం వెళ్ళే ఊళ్ళన్నీ కూడా లౌకికలే, ప్రోస్తులే. ఇక్కడ మనం విశ్వశక్తిని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అన్లెస్ అమ్మ అనుగ్రహించి మనకి ఏదైనా లీల చూపించాలి. కానీ ఆ ప్రాంతాలు ఏవి కూడా శక్తిమైన ప్రాంతాలు కాదు. కానీ అక్కడ భక్తులు ఉన్నారు, నిగూఢంగా ఉన్నారు, ఉండేవారు, ఇప్పుడు కూడా ఉండే ఉంటారు ఇక్కడ. కానీ ఎంతైనా అక్కడ మార్కెట్లు మామూలుగానే ఉంది, మనకి అంత తొందరగా ట్యూన్ అవ్వదు. హిమాలయాల్లో ఆ ప్రాబ్లం లేదు. ఒకసారి మీరు ఇటు హరిద్వార్ దాటినా, అటు మన కాటుగోదాం దాటినా, ఒకసారి ఎంటర్ అయ్యారంటే చైనా దాకా కూడా, ఇంకా ఎవరెస్ట్ దాకా ఒకటే ఎనర్జీ దొరుకుతుంది. ఇక్కడ కొంచెం ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన అంతర్ముఖ శక్తి, మనంలో ఉండే అవేర్నెస్సే మనకి ఏదో చూపిస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ఆ డ్యూయాలిటీ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలనేది నాకు బాగా అర్థమైంది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లిదండ్రుల తర్వాత పూజింపబడేటువంటి వ్యక్తి ఎవరంటే నేను చెప్తా గురువు గారని. చీకటిని ప్రాలదోని వెలుగు అనేటువంటి ఒక వెలుగుని మనకు ప్రసాదించే మార్గదర్శకుడు గురువు. మొట్టమొదటిసారిగా వీళ్ళందరికంటే ముందుగా మనం పూజించాల్సినటువంటి మాతృమూర్తి.
స్త్రీ. ఆమె ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు 9 మాసాలు తన బిడ్డని మోసి 9 మాసాల తర్వాత బిడ్డ కెవ్వుమని కేక వినిపించిన తర్వాత అప్పటి వరకు పడినటువంటి బాధని మర్చిపోయి ఆనంద బాష్పాలు రాలుస్తూ కళ్ళలో నీళ్లు నింపుకొని ఆనందంతో భర్తకి పరిచయం చేస్తుంది తన బిడ్డని. ఎంత మాతృత్వం కలిగినటువంటి బిడ్డను ప్రసాదించావయ్యా, నీకేమిచ్చి నేను రుణం తీర్చుకోగలనని. అలాంటి మాతృమూర్తులు ఉన్నటువంటి ఈ సన్నిధిలో ఒక సంస్థని, ప్రింటింగ్ అనేటువంటి అక్షరాన్ని నమ్ముకొని కాలం వెళ్ళపుచ్చుతూ 10 మందితో సాంగత్యం కలిగించేటటువంటి మహాభాగ్యం కల్పించేటటువంటి ఎంతోమంది మహానుభావులు ఈ వేదికపై ఉన్నారు. ఆయన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ పూజల్లో బాగా బిజీ అయిపోతున్నారు. నాకు భోజనం పెట్టట్లా. ఏంటి స్వామీజీ భోజనం పెట్టలేదంటే ఎవరో అందులో భక్తులు చెప్తాడు, వేళ ఏకాదశి రాత్రి వరకు భోజనం ఉండదని. అమ్మాయి అయిపోయింది నా పని, ఇంక నేనేం చేయలేను. ఎలా స్వామీజీని వెళ్ళి బ్రతిమాలుకుంటే ఆ స్వామీజీ మిగతా భక్తులతో చెప్తారనమాట, ఈయనకి ఏదో కొద్దిగా 1 కేజీ బియ్యం ఇచ్చేయండి, ఎక్కడో వెళ్ళి వండుకొని తింటాడు, ఆడు ఉండలేడు అని చెప్పంటే ఆ బియ్యం పట్టుకొని నేను వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు స్వామీజీ నాకు ఒకసారి పిలుస్తాడు, నువ్వు భోజనం వండిన తర్వాత ఒక్కసారి ఆ పరమాత్మకి సమర్పించిన తర్వాత నువ్వు భోజనం చెయ్యాలి. సరే కదా అని చెప్పేసి నేను కొద్దిగా దూరం వెళ్ళిపోయి ఆ వంట తయారు చేసుకున్న తర్వాత నేను భోజనం అయిపోయిన తర్వాత పరమాత్మను పిలుస్తున్నాను, రామా రండి ఒక్కసారి మీరు భోజనం చేయండి, నాకు ఆకలిగా ఉంది, నేను తింటాను. ఈ కార్యక్రమానికి పెట్టాలని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడేమో 40 రోజుల పాటు ధ్యానం అనే ఒక దాన్ని ఇక్కడ అనుభవాన్ని పొంది 41వ రోజున బాబాని ఇక్కడికి రప్పించాలి అనే సంకల్పం అసలు నేను అనుకోలేదు. ఎప్పుడే వస్తాను. నీవేగ యోగి నీవేగ త్యాగి నీవేగ కర్త నీవేగ భర్త నీవేగ ఆత్మ నీవే పరమాత్మ నీవేగ ఆత్మ నీవే పరమాత్మ నీవేగ సృష్టి నీవే మా దృష్టి నీవేగ సృష్టి నీవే మా దృష్టి సా